అది చెప్పాలి అంటే ఒక సముద్రం అకల్ట్ మెడిటేషన్ అనేది. ఆయన చాలా చక్కటి సబ్జెక్టే తీసుకొని వచ్చారు. చక్కటి ప్రేయర్ కూడా చెప్పారు. 2 ప్రేయర్లు చెప్పారు. ఒక 5-6 ప్రేయర్లు చెప్పింటే మీకు ఒక అవగాహన వచ్చేది. అది సమయం అనేది ఎప్పుడు దైవ నిర్ణయం ఎలా ఉంటుందో అలా జరుగుతుందని, మనం అనుకున్నట్టు జరిగేదే మనము దాన్ని చూస్తూ ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. ఏదే కానీ మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. సో అలా మొట్టమొదట ఉదయం భోజనం సమయంలో ఒక మాతృమూర్తి వచ్చి నన్ను అడిగింది ఏమంటే, ఉదయం 6 గంటలకు మేము ప్రేయర్ చేయలేమండి, ఎందుకంటే ఇంట్లో పిల్లలు స్కూల్కి పంపించాలి, భర్తను ఆఫీస్ పంపించాలి, పొద్దున ఇంట్లో ఏదో ఉంటుంది, ఆ పని ఉంటుంది, ఈ పని, అందువల్ల మేము చేయలేం కదా, మరి మా పోటీ వాళ్ళకు మాస్టర్ సివి యోగం ఎలా అనేటువంటి ఒక ప్రశ్న. దానికి ఉత్తరం ఒకటే, మాస్టర్ సివివి మార్గము అత్యంత సులభమైనటువంటి మార్గం. ఏ యోగ మార్గాన్ని తీసుకుంటా అత్యంత సులభమైన మార్గం మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటిది. వాళ్ళు అంత సులభమా, ఇంకొంచెం కొంచెం అంత సులభమా అంటే అంత సులభము కాదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఊరిలో కొట్టు ఉంటుంది, ఇంత వాకలి ఉంటుంది, ఇటు ఇల్లు అటు ఇల్లు మధ్యలో పెట్టి లోపల ఎక్కడో కొట్టుంది. మీరు దాని లోపల పోతే అది బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ వీధి చివరి నుంచి ఆ వీధి చివరి వరకు ఉంటాయి ఇంట్లో. ఇక్కడ ఇవి వినుకొండ, తెనాలి కొన్ని చోట్ల చూశాను. అంటే ఇక్కడ ఎంటర్ అయిపోతే ఆ వీధి చివరి వరకు ఇల్లు ఉంటుంది. అలా ఉంటాయన్నమాట. మాస్టర్ సివి గారి యోగం అంతే, చూసేం బాగుంటుంది ఇంతే. ఆయన ఏం చెప్పారంటే, 6 గంటలకు నమస్కారం మాస్టర్ సివి అని కూర్చోరా బాబు చాలా అన్నారు. అలాగే అన్నాం మేమంతా, ఎరక్కుపోయి వచ్చాము ఇరుక్కుపోయామని. అది ఎంత అఘాతంగా ఉంటుంది మాస్టర్ సివి గారి యోగం అంటే, వర్ణనాతీతం. ఏ వ్యక్తి మాస్టర్ సివి గారి గురించి మాట్లాడినా అది చాలా తక్కువ, అంత మాత్రం నేను చెప్పగలను. మేము 40 ఏళ్ళుగా మాస్టర్ సివి యోగం చేస్తున్నాం అన్నా కూడా వాళ్ళకి ఎంత తెలుసు అంటే, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లి బుర్ర అంటామే అంతే ఉంటుంది. ఎందుకంటే నీకు ఎంత తెలుసో దానికన్నా ఎక్కువ ఉండేది సివి గారి యోగం. మాస్టర్ సివి గారు స్వతహాగా ఆయనే చెప్పారు, నా యోగాన్ని సంపూర్ణంగా మీరు ఇప్పుడే ఎవరు అర్థం చేసుకోలేరని కూడా చెప్పేశారు. ఆయనే చెప్పారు. అంటే ఆయన ప్రణాళిక ఎంతవరకు ఉంటుందంటే 2160 సంవత్సరాల ప్రణాళిక ఉంది. అది మనం ఇంకా 100 ఏళ్ళు దాటి ఇంకా మొదటి దశాబ్దంలో నడుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ఆయన ప్రణాళిక ఎంత ఉందని. సో అలాంటి మాస్టర్ సివి గారి యోగం చాలా సులభం. ఎందుకంటే మధ్యాహ్నం గురువుగారు మాట్లాడేటప్పుడు మన మల్లికార్జున వచ్చి అడిగారు, ప్రార్థన గురించి చెప్పండి అన్నారు ఆయన. నేను విన్నాను ఆ మాట. గురువుగారు చెప్పారు, ప్రార్థన గురించి చెప్పారు. దాన్నే ఇంకొద్దిగా విశదీకరణ చెప్తారు. ఎందుకంటే అడిగిన ప్రశ్న గురువుగారు చెప్పిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగారు, అటువంటిదే. అందువల్ల నేను క్లారిటీ ఇస్తున్నాను ప్రార్థన గురించి. దీనిలో సమయ పాలన చాలా ముఖ్యం. అంటే ఉదయం 6 గంటలకు సాయంకాలం 6 గంటల సమయ పాలన అంటారు దాన్ని. సమయాన్ని అయితే మనం ఎప్పుడు దాన్ని అనుసరిస్తూ ఉంటామో అదొక యంత్రంగా మారిపోతుంది, ఒక తంత్రంగా మారుతుంది. తంత్ర, యంత్ర, మంత్రం అని 3 జరిగిపోతే మనలో. అది 6 గంటలకు ఉండేటువంటి ప్రాక్యం. దాన్నే కాలచక్ర తంత్రం అంటారు. మనలో జరిగిపోతుంటుంది. ఉదయం 6 గంటలు, సాయంకాలం 6 గంటలు. ఎందుకంటే సంధి సమయం అని చెప్పారు. సంధి కాలం చాలా ముఖ్యమని గురుగారు కూడా చెప్పారు. ఉదయం నేను కూడా చెప్పాను, సంధి చాలా ముఖ్యం. ఆ సంధిని కొద్దిగా వివరించి 6 గంటలు ఎందుకని చెప్తాను. సంధి సమయము, సంధ్యా సమయం అని ఎందుకంటామంటే, రాత్రి చీకటి వెళ్ళి ఉదయం బాలభానుడిగా వస్తాడు. అలాగే ఈ ఉదయం వెళ్ళిపోయి రాత్రి వస్తుంది. ఆ 2 కలయికనే సంధి అంటారు. అంటే ఏది 2 కలుస్తాయి దాన్ని సంధి అంటారు. ఆ సంధ్యా సమయం మనకు ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి వస్తుంది. అది ఒక పద్ధతి. అది మనకు పెద్దలు చెప్పారండి. మరి సంధిని ఎందుకు గమనించాలి, ఆ సంధ్యా సమయం మనకి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది అంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సంధిని మనం గమనిస్తూ ఉండాలి అని చెప్పారు మాస్టర్స్ గారు. ఆయన ఒక విషయం చెప్పారు, దాన్ని ఇంగ్లీష్లో అంటారు. ఆ పదం వినిండండి, ఎందుకంటే గురుగారు లెక్చర్ అయినప్పుడు మీకు ఈ పదం తెలిసి ఉండాలి. దాన్ని ఇంటర్లీవ్డ్ అంటారు. INTERLUDE. ఇంటర్లీవ్డ్ అంటే ఆ సంధి, అంటే సంధి ఉంటుంది, అది సంధు. ఆ సంధు గమనించేది నేర్చుకోవాలి, అది ముఖ్యం. యోగం అంటే ఆ సంధుని గమనించేదే చాలా ముఖ్యం. ఎలా గమనించాలి అంటే, ఓంకారం గురించి చెప్పారు.
ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్క పదము నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ ఓంకారం ఓంకారం ఉచ్చరిస్తారు. ఉచ్చరించేటటువంటి ఓంకారాన్ని మీరు వినాలి. ఆ ఓంకారాన్ని. దానికి అంటారు అట్టరుడు అట్టరరు అని అంటారు. అంటే చెప్పినవాడు, చెప్పబడినది, వినవాడు అన్నీ ఉండాలి. అన్నీ మూడు మనమే కావాలి. అది చాలా ముఖ్యం. సో ఇంటర్ల్యూడ్ అనేది ఒక ఓంకారానికి మధ్య సంధి ఉందా లేదా? గ్యాప్ అనుకోండి, ఈజీ అందరికి జ్ఞాపకం అనేది. సంధి అనేది అనగా గ్యాప్ అని వాడదాం. అందరికి గ్యాప్ ఉంటాం కదా ఒకటి. అలాగే ఉదయానికి రాత్రికి ఉదయానికి గ్యాప్ ఉంది కదా. అలాగే ఒక ఇంట్లో మీరు ద్వారంలో ఎంటర్ అవుతున్నారంటే సంధి ఉందా లేదా? మీరు గోడ మూలకంగా పోతారా, ఒక ద్వారం మూలకం పోతారా? ద్వారానికి ఎడమ కుడి ఉంటుందా? మీరు ఎడమ కుడి మధ్యలో పోతారా, ఎడమ వైపు వెళ్తారా, కుడి వైపు వెళ్తారా? చెప్పండి. మధ్యలో వెళ్తారు. దాన్నే పరమగురువులు ఏమంటారంటే గోల్డెన్ మిడిల్ పాత్ అంటారు. దాన్ని గోల్డెన్ మిడిల్ పాత్ అంటారు. అంటే స్వర్ణమమైనటువంటి మధ్య మార్గం చాలా ముఖ్యం. ఎప్పుడు మధ్యలో వెళ్ళిపోయేది మనం నేర్చుకోవాలి. సో అలా ఒక ఇంట్లో వెళ్ళాలని ఒక ఎడా కుడుమ మధ్యలో వెళ్తాం. అలాగే మనలో ఉన్నటువంటి నాడులు కూడా ఒకటి ఎడమ ఒకటి కుడి ఉండి మధ్యలో ఒకటి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నే ఇదా పింగళ సుషుమ్నా నాడి అంటారు. మన అందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రతి ఒక్క స్త్రీ జడ వేసుకునేది. ఇప్పుడు చాలామంది బాపుడు హెయిర్స్ అవి కటింగ్లు అవన్నీ చేసుకుంటారు కాబట్టి జడలు మానేస్తారు. లేదా ఇలా వేసేసి దానికి ఇలా చుట్టేస్తారు. రబ్బర్ బ్యాండ్ చుట్టి ఇలా వదులుకుంటారు. జడ వేసేవాళ్ళకి తెలుసు. జడ ఎట్లా వేసేవారు అంటే ప్రతి ఒక్క స్త్రీ పెద్దలకు తెలుసు. ఆ ఉన్న ఎంటికలన్నీ 3 భాగాలు చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కరెక్ట్గా 3 భాగాలు చేసి మధ్యలో భాగం అలాగే ఉంచుతారు. ఎడమ నుంచి కుడి నుంచి ఎడమ నుంచి ఇలా అల్లుతూ పోతారు కదా. ఆ ఎడమ కుడిలే ఇదాంటి పింగళ. అది చూపించడానికే మనకు ఆడవాళ్ళకి జడ రూపంలో చూపించారు. ఆ జడ ఆఖరి కొనాకు వచ్చేందులో అది కొస ఇంతే ఉంటుంది, చిన్నగా అయిపోతాయి. తల భాగం ఇలా ఉంటుంది. దాన్నే ఇలా చూస్తే నాగుపాములాగా ఉంటుంది. అందుకే దాని లోపల ఉన్నటువంటి శక్తి కుండలిని శక్తి అని పిలుస్తారు. దాన్ని సర్పెంట్ పవర్ అని కూడా పిలుస్తారు. అది ఎక్కడ దాకా ఉంటుందంటే మూలాధారం నుంచి సహస్రార ప్రజ్ఞ వరకు ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహుత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార ఇన్ని టోటల్ ఉంటుంది. అది ఇలా వెళ్ళి ఇలా ఉంటుంది. అందుకే ఈ భాగాన్ని చూస్తే పాములాగా ఉంటుంది. అది జడ ఎందుకు అంటే అది రిప్రజెంటేషన్, సింబాలిక్ అంటారు. జడ వచ్చి మన లోపల ఇదా పింగళ సుషుమ్నా నాడులు సూక్ష్మంగా ఉంటాయి. అంటే భౌతికంగా కనబడు కానీ అలా ఉంటాయి. అలా ఆ నాడి సూక్ష్మంగా ఇలా జరిగిపోతాం. ఇలా సప్తనాడుల్లో నుంచి వెళ్ళి పోతుంది. ఇక్కడ కూడా ఒక సంధి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎడమ కుడి అనగానే సంధి ఉంటుంది. బాగా ఆలోచించి పగలు రాత్రి అనగా సంధి ఉంది. అలాగే ఒక ఊపిరికి మధ్య సంధి ఉందా లేదా ఒకసారి గమనించండి. ఉచ్ఛ్వాస తీసుకుంటారు, ఊపిరి ఎలా పీల్చుకున్న తర్వాత అది యూటర్న్ అంటారు. అంటే ఇలా యూటర్న్ కొట్టాలి కదా. ఏ కారు కానీ స్పీడ్గా యూటర్న్కి వెళ్ళదు. మగవాళ్ళకి తెలుసు, డ్రైవ్ చేసేవాళ్ళు. ఎటువంటి వాడైనా కంప్లీట్ యూటర్న్ కొట్టాలంటే టక్కని బ్రేక్ వేసి అలా తిప్పుతాడు. పిల్లవాళ్ళు అయితే చాలా స్పీడ్గా తిప్పుతారు. పెద్దవాళ్ళు అయితే నిదానంగా ఆగి ఎడమవైపు కుడి వచ్చి తిప్పుతారు. అంటే ఏమైపోయింది, కారు ఆగింది, అక్కడ ఒక సెకండ్ ఆగే తిరుగుతాం. సో అలాగే ఒక ఊపిరి ఉచ్ఛ్వాసం అంటే మనం ఇన్హేల్ అంటాం దాన్ని. అంటే పూరకం అంట. తీసుకున్న తర్వాత అది ఆగి మళ్ళీ తిరుగుతుంది అది. సో ఒక శ్వాసకు ఇంకొక శ్వాసకు మధ్యలో కూడా ఒక అంతరం ఉంటుంది. ఆ అంతరాన్ని గమనించాలి. దానిలో ఏమి జరుగుతుందనే సూక్ష్మాన్ని చూడాలి. ఒక ఊపిరి తీసుకున్న తర్వాత ఇంకొక ఊపిరి బయటకు వచ్చేదాకా ఏం జరుగుతుంది, ఒక ఊపిరికి ఇంకొక ఊపిరి మధ్యలో ఏం జరుగుతుంది అది గమనించాలి. దాన్నే ఇంటర్లీవ్డ్ అని అంటారు. ఇంటర్లీవ్డ్ని గమనించేది చాలా ముఖ్యం. అదే సంధి, అదే సంధ్య. తెలుసుకోండి, సంధ్యాకాలం అంటే అటువంటి సమయం. ఇది ఎందుకు గమనించాలి? గురుగారు మంచి విషయం చెప్పారు. అది 2-3 సార్లు చెప్పారు కానీ బహుశా నాకు డౌట్ ఎంతమందికి అది సంపూర్ణంగా అర్థమైంది. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, ఆయన సులువుగా చెప్పేస్తారు. అంటే మీలో ఉన్నటువంటి బాల్యము, యవ్వనము, ప్రౌఢస్థితి, వృద్ధాప్యం అంతా ఎక్కడుంది అని అడిగారు ఆయన. అవన్నీ ఎక్కడున్నాయండి? ఒకవేళ ఉంది, ఎక్కడ వెళ్ళిపోయింది? అన్నీ మనలోనే ఉంటాయి. అన్నీ మనలోనే వెళ్ళిపోతుంటాయి. అలాగే ఈ బాల్యావస్థ నుంచి వృద్ధాప్యం వరకు ఇలా చేసి వెళ్ళిపోతాం కదా అందరూ. ఓ రోజు ఒక ఫైన్ డే
నేను తమాషా చెప్తుంటాను, ఏదో రోజు అందరికీ జనగణమన ఉంటుందని. అంటే మనం పాడాలి కదా, జాతీయ గీతం పాడి పంపించేస్తారు అందరు. మనలో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది అది, ఎవ్వరు దాన్ని తప్పించుకోలేరు. అంతేకాదు, మీకు ఏరోప్లేన్ భాషలో చెప్పాలంటే అందరికీ ఓపెన్ టికెట్ ఉంటుంది, అందరికి ఉంటుంది టికెట్. నాకు టికెట్ లేదు సార్ అనేవాడు లేడు సృష్టిలో, ప్రతి ఒక్కటి టికెట్ ఉంటుంది. ఒకటే ఏమంటే దానిలో చాలా గుప్తంగా పెట్టిన విషయం అంటే డేట్ వేరు, టైం తెలీదు, స్థలం తెలీదు. బాగా తెలుసుకోండి, డేటు టైం ప్లేస్ మనకి ఎవరికి తెలియదు. ఎక్కడో అనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. మీరందరూ కాశీకి వెళ్ళొచ్చి ఉంటారు, కాశీలో దేహం వదిలితే ముక్తి వస్తుంది అని అందరికీ చాలా నమ్మకము. అందులో ముఖ్యంగా మన ఆంధ్రులు ఇక్కడి నుంచి వెళ్ళి రిటైర్మెంట్ తర్వాత అక్కడ ఇల్లు తీసుకొని రెంట్కి అక్కడే ఉండేసి అక్కడే ఆఖరి శ్వాస వదలాలి అని చాలా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి నేను కలిశాను కాశీకి వెళ్ళినాము. ఆయన చెప్పారు, ఇక్కడ ఎన్నో వందలాది మంది వేలాది మంది వస్తారు, వాళ్ళు ఆఖరి శ్వాస కాశీ క్షేత్రంలో వదలాలని వస్తారు. అయితే ఆ శివుని సంకల్పం ఉండాలి కదండి అని అడిగారు ఆయన. అంటే శివ సంకల్పం అస్తు ఉండాలి కదా, అస్తు. సో అది అయింది. ఒక ఉదాహరణ చెప్తాను. అతని స్నేహితుడే, అంటే నేను ఎవరినైతే కలిశానో ఆయన పేరు చెప్పాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన వ్యక్తి కాశీలో. ఆయన విషయం చెప్పారు నాకు. అతని స్నేహితుడు ఒకడు, ఆయన కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎక్కడో తణుకో ఎక్కడో పనిచేశాడు, ఆంధ్రాలోనే చేసేసి భార్యను హైదరాబాద్లో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు కాశీకి. ఆయన చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను అక్కడే ఉంటాను, నీకు అన్ని సౌకర్యాలు అన్నీ చేశాను కదా, నువ్వు ఇక్కడ ఉండు వసతితో, నేను అక్కడ వెళ్తాను. వెళ్ళిపోయాడు ఆయన. 20 ఏళ్ళు అక్కడ ఉన్నాడు కాశీలో. 20 ఏళ్ళు ఉన్నాడు. ఆ ఆఖరి అనేది తెలియదు, రాలేదు. సరే, ఒకరోజు రాత్రి ఏమైందంటే హైదరాబాద్ నుంచి ఆవిడ బాత్రూంలో పడిందో ఎక్కడో బయట పడింది. టెలిగ్రామ్, అంటే ఇప్పటి కాలం టెలిగ్రామ్ కాదు, మొబైల్లో ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుందండి ఒకసారి. ఆవిడ చాలా బాధపడుతుంది. ఆయన ఫ్లైట్ ఎక్కాడు, బెనారస్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఫ్లైట్. ఇంటికి వెళ్ళాడు, భార్యను చూశాడు, ఏం తల్లి ఏమైంది, ఇలా అయింది ఇలా. రాత్రి నిద్రపోయాడు, గుండెపోటు వచ్చింది, హైదరాబాద్లో చనిపోయాడు. 20 ఏళ్ళు బెనారస్లో ఉండి అక్కడ ఆఖరి శ్వాస తీసుకోవాలని అక్కడే ఉండి ఇల్లు తీసుకొని ఫ్లాట్ కూడా కొన్నాడు. ఇది ఎందుకంటే నేను చూసినది, ఆ ఫ్లాట్కి వెళ్ళొచ్చాను, అందుకే చెప్తున్నా ఇంత ఖచ్చితంగా. 20 ఏళ్ల పాటు ఆఖరి శ్వాస కోసము కాశీలో వదలాలి దేహాన్ని అని చెప్పేసి ఉన్నవాడు 20 ఏళ్ళ తర్వాత ఒకటో రోజే హైదరాబాద్లో వచ్చి ఆయన ప్రాణాన్ని వదిలాడు. అంటే ఇప్పుడు చెప్పండి, చావు మన చేతిలో ఉందా? ఏమోనండి, చాలా అయిపోయింది జీవితం, ఆ దేవుడు ఏదో తీసుకెళ్ళిపోతావు అంటాడు. ఆయన నిర్ధారించాలి మిమ్మల్ని ఎప్పుడో చూడాలి. అంటే చావు అనేది కూడా మన చేతిలో లేదు. అందరూ అనుకుంటారు మదే చేయొచ్చాను. ఒక విషయం చెప్తాను. మైసూరులో నేను హోమియోపతి ప్రాక్టీస్ చేసే రోజుల్లో ఒక పిల్లవాడు వచ్చాడు. వాళ్ళ నాన్న వాడిని ఇంజనీరింగ్ చేయాలి అని, వాడికి ఇంజనీరింగ్ ఇష్టం లేదు. ఆయన బలవంతంగా చేర్చారు. బలవంతంగా చేర్చిన తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే పాయిజన్ తీసుకొని చనిపోవాలనుకున్నాడు. హాస్టల్లో ఉండే పిల్లలు. వాడు ఏం చేశాడంటే, పాయిజన్ అంటే ఎవరో చెప్పారు, DDT అని ఉంటుంది తాగు అన్నారు. DDT ఉంటుంది తాగు అన్నారు. వాడు వెళ్ళి DDT తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి కప్పులో ఒక స్పూన్ వేసి కలిపాడు, తాగేశాడు. తాగుతూనే కొంచెం వాంతులు బేదుల్లాగా అయింది. వాళ్ళ స్నేహితుడు ఎవరు చూశాడు, వాడిని పట్టుకెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ చేశాడు. చేస్తే ఆ DDT కల్తీ అండి, అంటే వాడు తాగిన విషయం కల్తీ, సరిగ్గా పని చేయలేదు అది. వాడు ఏం చేశాడంటే 4-5 సార్లు బేదులు అయినాయి, 4-5 వాంతులు అయ్యాయి, డ్రిప్స్ వేశారు, వాడిని మళ్ళీ పంపించేశారు. ఇప్పుడు చెప్పండి, అంటే విషము తాగినా కూడా బయటకు వచ్చాడు. ఎందుకంటే ఇంకా టికెట్లో డేట్ రాయలేదు, ఎప్పుడు ప్రయాణం అనేది, ప్రయాణం తెలియదు వానికి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, చావు అనేది తర్వాత దైవేచ్ఛ అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒకసారి నేను బాంబేలో పనిచేసే రోజుల్లో మస్దీజ్ అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో మేమంతా నిలబడినాము. లోకల్స్ అని ఉంటాయి అక్కడ ట్రైన్లు, 120 కిలోమీటర్ నుంచి 130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి రైళ్ళు. అక్కడ లోకల్ అంటే మన సిటీ బస్సులాగా ఉంటాయి ట్రైన్స్. మేమంతా మా స్నేహితులంతా నిలబడి మాట్లాడుతున్నాము. ఈ చెత్త ఎత్తుకునే పిల్లవాడు ఒకడు, అంటే ప్లాస్టిక్లు డబ్బాలు ఎత్తుకుంటూ ఉంటారు, ర్యాక్ పిక్కర్స్ అంటారు వాడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆ మొదటి ట్రాక్లో ఓన్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వెళ్తాయి. వాడు ఏం చేశాడంటే అన్నీ తీసుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా ఒక రైలు వచ్చేసింది.
ఆ రైలు 120 కిలోమీటర్ స్పీడ్తో వచ్చేసింది. ఇలా వస్తుంటే మేమంతా ఏం చేసి ఉంటాం చెప్పండి? అందరూ కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేసాం. కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేసాం. ఎందుకంటే ఏమైందో తెలుసు, గాలికే పడి చేతులు ఉరుకున్న వాళ్ళు ఉన్నారు. అది వెళ్ళేటప్పుడు గాలికి, మీకు చూసింటారు లేదో, రాజధాని ఎక్స్ప్రెస్ అని ఉండేది. అది వెళ్ళేటప్పుడు అందరూ దాదాపు 10 అడుగుల దూరంలో ఉండాలి, లేకపోతే పడిపోతారు. సార్ ఉన్నారు రైల్వే వాళ్ళు, ఆయన చెప్తారు అందరినీ దూరం రమ్మంట. ఎందుకంటే ఆ వెళ్ళే ఫోర్సుకు మా బోటి వాళ్ళు అయితే పడిపోతారు. ఏదో 60-70 కిలోలు బాగా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని ఎల్లదొక్కుంటారు, కానీ మా బోటి వాళ్ళు గాలికి ఎగిరిపోతారు. అంత ఫోర్స్ ఉంటుంది. అంత స్పీడ్తో వేగంగా వెళ్ళిన రైలు, ఆ పిల్లోడు ట్రాకుల మీద ఉన్నాడు, ఎత్తుకుంటున్నాడు. ఏమైంటుంది ఊహించచ్చు కదా. మేము కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేసాం. ఎంత గట్టిగా అరిచామంటే అందరూ వచ్చేసాం, అక్కడ ఉన్న వాళ్ళందరూ. సరే రైలు వెళ్ళిపోయింది, ఇంకా చూడాలంటే భయం ఏమైంటుందని. అయినా కళ్ళు తీసి చూసాము. ఆ పిల్లవాడు ఇలా అనుకోండి బయటకు వచ్చాడు. అవుతుందా? వాడు చెప్పాడు ఆ వచ్చే స్పీడ్కి పడిపోయాడు అంట. వాడు చెప్పాడు ఎలా నువ్వు బతికే అందరూ అడిగితే, పడిపోయినప్పుడు ఆ ట్రాకుకు ఆ గోడకు మధ్యలో పడిపోయాడంట వాడు. వాడు అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి ఏమన్నా కానీ. హాయిగా రైలు అయిన తర్వాత లేచి వచ్చాడు. ఇది సంభవమా? సంభవమే, ఎందుకంటే నేను చూశాను. అలాగే ఒకసారి మీరంతా హొరనాడు అన్నపూర్ణేశ్వర దేవస్థానం అన్నట్టు ఉంటుంది. హొరనాడు అని అన్నపూర్ణదేవి చాలా ముఖ్యం కర్ణాటకలో. శృంగేరి, ధర్మస్థల, సుబ్రహ్మణ్య, హొరనాడు అందరూ వెళ్ళొస్తారు. అక్కడ వెళ్తే అక్కడ ఒకసారి ఒక బస్సులో, బస్సు అంటే మినీ వ్యాన్ అంటారు, అలాంటి దానిలో ఒక 22 మంది ప్రయాణం చేశారు అందరూ. అప్పటి రోజుల్లో రోడ్డు ఉండేది కాదు. ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ బస్సు మొత్తం ఇలా జారి నదిలో పడిపోయింది. నదిలో పడినప్పుడు డోర్లు ఓపెన్ అయినాయి. 2 డోర్లు వెనకలా ముందు ఓపెన్ అయ్యాయి. వెళ్ళిపోయాయి. అందరూ నదిలో పోయాడు. అందరూ అక్కడ ఉన్న 22 మందిలో 21 మంది కొట్టుకుపోయారు. అప్పుడు వానకాలం కాబట్టి బాగా బురదగా ఉండింది, జారింది, అందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు. సరే అయిపోయినదంతా ఉదయం ఆ సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. 6 గంటలకి ఎవరో యాత్రికులు వెళ్తాంటే చూస్తే ఒక చెట్టు కొమ్మకు ఒక చిన్న బాబు, 3 నెలల్లో 4 నెలల బాబు ఇలా ఎలాడుతూ ఏడుస్తున్నాడు. అంటే 22 మందిలో ఒకడు బతికాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ 22 మంది పోవడం ఏంటి, ఈ బాబు బతకడం ఏంటి? అంటే ఇది ఏది మన చేతిలో లేదు అని తెలుసుకోండి. చావు అనేది మన చేతిలో లేదు, అదే అక్కడి నుంచి రావాలి. పుట్టుక కూడా మన చేతిలో లేదు. మనం అనుకుంటాం సిజేరియన్కి వస్తారంటారు చాలామంది. సిజేరియన్ కదా మేము నిర్ధారించాం డేట్ అని. మీరు డేట్ నిర్ధారించవచ్చు, కానీ లగ్నం ఆయన నిర్ధారిస్తారు. మీరు సిజేరియన్ 21వ తారీఖు 9 గంటలకు బాగుందంట మా గురుగారు చెప్పారు, 9 గంటల చేయండి వెళ్తారు. మీకు 9కి జరుగుతుందో 9:04 జరుగుతుందో మీకు తెలియదు. 9:04 జరిగేది అంటే డాక్టర్ 2 నిమిషాలు లేట్కి వస్తాడు. వాళ్ళు గ్లౌస్ వేసేటప్పుడు ఆ గ్లౌస్ సరిగ్గా లేదని ఆ నర్సు మీద కోప్పడి వేరే మార్చండి. అంతలో 4 నిమిషాలు దాటిపోతుంది, మీ లగ్నం మారుతుంది, మీరు పుట్టే లగ్నం వేరేగా ఉంటుంది. పుట్టడము మా చేతిలో లేదు, గిట్టడము మన చేతిలో ఉండదు తెలుసు. సో అలా ప్రతి ఒక్క వ్యక్తి ఒక సమయం వచ్చినప్పుడు మనము దేహాన్ని వదులుతాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే చావు గురించి. దేహాన్ని వదిలినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆయన చెప్పిన విషయం అదే, బాల్యావస్థ, ప్రౌఢ, వృద్ధాప్యములు ఉండేవి అన్నీ మనకు ఆఖరి క్షణంలో జ్ఞాపకం ఉంటుందా? అది ముఖ్యం. జ్ఞాపకం అంటే మళ్ళీ పునర్జన్మ అని వచ్చినప్పుడు ఈ జ్ఞాపకంతోనే మనం వస్తాం. దాన్ని కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు పరమ గురువులు. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. మనకు ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందా? తెలియదు. ఏ రోజైతే నువ్వు ఈ సంధి అనేది ఆలోచిస్తుంటావు కదా, సంధి సమయమైనా, అప్పుడు మీకు కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. ఇప్పుడు ఏ స్త్రీమూర్తినైనా నేను అడిగితే, పోయిన ఆదివారం ఉదయం మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు? అందరూ చెప్పగలరా? చాలా కష్టపడితే చెప్తారు కదా. అంటే ఒక వారం ముందు మీ ఇంటిలో మీరే వండుకొని తిన్న టిఫినే మీకు తెలియదు కదా, మళ్ళీ పూర్వజన్మలో అయింది మీకేం జ్ఞాపకం ఉంటుంది? జ్ఞాపకం ఉంటుంది. ఎవరికి? ఒక యోగికి. అంత జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు జ్ఞాపకం ఉంటుంది? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఎందుకు? వారు ఈ సంధిని గమనిస్తూ ఉంటారు ఎప్పుడు. ప్రతి ఒక్క సంధి వాళ్ళకి తెలుసు. ఉదయం ఎలా జరిగింది, రాత్రి ఎలా జరగబోతుంది, ఉదయం జ్ఞాపకాలన్నీ రాత్రి వరకు ఉంటాయి వాళ్ళకు.
రాత్రి జ్ఞాపకాలు ఉదయం మళ్ళీ ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి, ఏది వాళ్ళకు పోదు. సో అలా ఆ సంధిని గమనించాలి. అందుకే ఒక వ్యక్తి దేహాన్ని వదిలినప్పుడు, మరో జన్మ తీసుకునేటప్పుడు దేహాన్ని వదిలినప్పుడు ఉన్నటువంటి పూర్వజన్మ వాసనలు, కర్మలు ఎక్కడ మొత్తం జ్ఞాపకం ఉండాలి. మళ్ళీ ఎలా జ్ఞాపకం ఉంటాయంటే ఇది గమనిస్తే జ్ఞాపకం ఉంటుంది. ప్రతిరోజు అలాగే ఉంటుంది. మనమంతా జాగ్రత్త స్థితి నుంచి స్వప్న స్థితి అంటే నిద్రావస్థకు వెళ్తాం కదా. జాగ్రత్త స్థితి నుంచి నిద్ర స్థితికి ఏ సమయంలో ఏ సెకండ్లో నిద్రపోయారో ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి చేతులెత్తి మొక్కుతాం. ఏ సమయంలో మీరు నిద్రపోయినారు చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏ సమయంలో మనం నిద్రపోతున్నాం? నిద్రకు ఉపకరిస్తారు అంటే వెళ్తారు, బెడ్రూమ్లో వెళ్తారు, లైట్లు వేసుకొని ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని అన్నీ చేసి ఉంటాను. టాసింగ్ అప్ అండ్ డౌన్ అంటారు హోమియోపతిలో. అంటే ఇక్కడ తిరిగి కాళ్ళు ఇలా మడుచుకొని అలా తిరిగి ఇలా తిరిగి చేస్తే ఎప్పుడో ఉన్నట్టుండి నిద్ర వచ్చేస్తుంది. అవునా కదా? తెలియకుండా నిద్ర వస్తుంది. పడుకుంటే ఎప్పుడు నిద్ర వస్తుందో మనకు తెలియదు. అందరూ అనుకోండి నిద్రపోతున్నాము అనుకుంటాం. నిద్ర అది ఒక స్థితి. నిద్ర అనేది స్థితి, మనం చేసేది కాదు. మనం అంతా ఏమి తప్పు ఆపోలో ఉన్నాం, మనం నిద్రపోతాము అంటాం. మీరు నిద్రపోరు. నిద్ర అనేది మిమ్మల్ని ఆవహిస్తుంది. అది కూడా ఒక దేవత. ఆవిడ వచ్చి మిమ్మల్ని ఆహ్వానించగానే అలా నిద్రపోతాం. ఇప్పుడు ఎంతమంది మనం ప్రవచనం వింటే నిద్రపోమండి? ప్రవచనం జరిగేటప్పుడు ఎంతమంది నిద్రపోము? చాలామంది నిద్రపోతాం, సహజమే. బాంబేలో అయితే రైల్లో ఇలా పట్టుకొని నిలబడి నిద్రపోతారు. అది ఇంకా గొప్ప విద్య, అది మంచి యోగ విద్య. నిలబడి నిద్రపోయేవాడు బాంబేలో నిద్రపోతారు. మొదట్లో వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపడేవాడిని, ఎలా నిద్రపోతారు వీడు నిలబడేనే. 2 ఏళ్ల తర్వాత నాకు తెలిసింది బాగా నిద్రపోవచ్చాను, ఎందుకంటే నేను నిద్రపోయేవాడిని. ఎందుకంటే అంత అలసట జరుగుతుంది మనిషికి అక్కడ బాంబేలో. కాబట్టి దేహానికి ఎప్పుడు కావాలనో అది దానంతే దాన్ని నిద్రకు. సో ఇప్పుడు జాగ్రత్త స్థితి నుంచి నిద్రావస్థకు లేదా స్వప్న స్థితికి ఏ క్షణంలో మనం జారుతున్నాము అనేది గమనిస్తామా? అది కూడా సంధి. ఉదయం మీకు ప్రజ్ఞా స్థితికి వస్తుంది అంటే నిద్ర స్థితి నుంచి ప్రజ్ఞామయ స్థితికి మీరు వస్తారు కదా. ఏ స్థితిలో ఎప్పుడు ఏ సమయంలో మీకు వచ్చింది తెలుసా? తెలియదు. ఈవేళ ఆదివారం పొద్దున్న మీరు చాలామంది అనుకుంటారు ఆదివారం ఈరోజు పిల్లలు స్కూల్ లేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళే పని లేదు, మన వాళ్ళు షాపుకి వెళ్ళే పని లేదు, బాగా నిద్రపోదామని రాత్రి సంకల్పించి నిద్రపోండి. ఆ రోజు 4 గంటలకి లేచి ఉంటారు. 4 గంటలకు మెలుగు వచ్చేస్తుంది. అంటే మెలుగు ఉందా? ఏ సమయంలో మెలుగు వచ్చింది తెలియదు, ఎప్పుడు నిద్రపోతున్నామో తెలియదు. అందువల్ల నిద్ర నుంచి జాగ్రత్త స్థితి, జాగ్రత్త నుంచి నిద్రావస్థ, ఇంకా 2 స్థితులు ఉంటాయి అనుకోండి. అది అవన్నీ మనకి ఇప్పుడు అక్కలు ఈ 2 స్థితులు చూద్దాం. ఈ రెండింటికి మధ్య కూడా ఒక సంధి ఉంది కదా. మనం ఎంతమంది తెలిసి నిద్రపోతున్నాం? అదే మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు, ఒక దున్నపోతులాగా ఒక పశువులాగా పరుపు మీద పడి నిద్రపోవద్దండి. నిద్ర అనేది ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకు నిద్ర ఒక మహత్తరమైన అవకాశం అంటే నిద్రా సమయంలో నీ ఉండేటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకొని ఒక పరమ గురువు, ఒక దైవమో నిన్ను విహారాన్ని పిలిచికెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ పిలిచిపోతారో, ఏ ఆశ్రమాలు చూపిస్తారో, ఏ పుణ్యక్షేత్రాలు తిప్పుతారో, ఎంతమంది మహానుభావులు మిమ్మల్ని మీట్ చేస్తారు, మనకి ఏది తెలియదు. అందువల్ల నిద్రా సమయం చాలా ముఖ్యమైనది. మనం వెళ్ళి ఏదో ధవాలని పరుపు మీద పడుకొని నిద్రపోతాం, గుర్రు అని పెట్టింది. అది కాదు, అది పశు ప్రవృత్తి అంటారు మాస్టర్ గారు. ఎలా అంటే దానికి బాగా మనం ప్రిపరేషన్ కావాలి. నిద్రకు కూడా బాగా ప్రిపేర్ అయ్యి నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు ఆఖరి క్షణం కూడా ఒకవేళ మీ గురక ఉందనుకోండి, మీ గురక మీరు వినేటట్టు స్థితికి ఉండాలి. అంత ఆగి నిద్రపోవాలి. మాకు నిద్ర రాదంటే నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర రాదంటే అని హోమియో డాక్టర్ దగ్గర 100,000 మంది వస్తారు. నిద్ర రాకపోతే అది ఒక వరం తెలుసుకోండి. ఆధ్యాత్మిక సాధనలో ఎవరికైనా నిద్ర రాదు అంటే వాళ్ళంత మహానుభావులు ఇంకెవరు ఉంటారు. ఎందుకంటే ఆ సమయాన్ని ఎలా మీరు వినియోగించాలని తెలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఏం చేయాలి? నిద్రపోయే ముందు శ్వాసను గమనిస్తూ ఉండండి. అంటే మన ప్రమేయం లేకుండా నిత్యంగా జరిగేటువంటిది ఒకటే, అదే శ్వాస. మన ప్రమేయం ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, 5 గంటల నుంచి 5 నుంచి లలితా పూజ అవన్నీ చేస్తూ కూర్చొని ఉన్నారు. ఎంతమందికి మనం ఊపిరి ఆడుతున్నామని ఒక గమనం ఉంటుంది? ఎవరికి ఉండదు. ఎవరన్నా ఆలోచిస్తున్నారా? లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళి ఎవరిని అనుకుంటాం? ఎవరు అనుకో. దాని జరుగు అంటే నిరంతరంగా జరిగే పని ఏదంటే అదొకటే.
స్వామి చిన్మయానంద గారు ఒకసారి చెప్తారు, ఒక విద్యార్థి వెళ్ళి ఆయన కలిసినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతాడు స్వామి చిన్మయానంద. నథింగ్ అంటాడు. అబ్బాయి వచ్చి నథింగ్ అంటాడు. అంటే నెవర్ టెల్ దట్ అంటారు, అంటే ఎప్పుడు చెప్పదు ఇలాంటి మాట అంటాడు. ఎందుకు స్వామీజీ అని అడుగుతారు. ఒరే బాబు, నువ్వు ఊపిరి ఆడుతున్నారా, పని చేస్తున్నాను, లోపల ఊపిరి జరుగుతుంది నీకు, అట్లీస్ట్ ఆయన బ్రీతింగ్ అన్నా చెప్పు, నువ్వు అంతా నేర్చుకొని చెప్తారు. సో నిరంతరంగా చేసి ఊపిరి ఒకటే. ఆ ఊపిరి మీద అంటే శ్వాస అని అంటాం మనము, ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అంటాము, అలాగే పూరక రేచక అంటాం, మధ్యలో ఉండేదాన్ని కుంభక అంటాం, రిటెన్షన్ అంటాం. వీటిని గమనిస్తూ పడుకోవాలి. ఒక భగవద్ధ్యానమో లేకపోతే దైవ చింతన, ఒక గురువు గారు ఏదో ఒకటి మనం దాన్ని ఊహించుకుంటూ జ్ఞాపకం చేస్తూ ఆఖరి క్షణం మీకు ఇంకా నిద్ర వచ్చేస్తే కళ్ళ మూత పడుతున్నా కూడా చూడాలి. ఈ చిన్నపిల్లలు మొబైల్ చూస్తుంటారు, కొంతమంది లోపై మళ్ళీ కళ్ళు తీస్తారు, అవునా కదా? చూడండి మీరు, అలాంటి స్థితి మనకు కూడా వస్తుంది, చాలాసార్లు వస్తుండే. కొంతమంది కూర్చోబెట్టి ఏదైనా చదవమానండి, తెలియకుండా ఆవిడంతలు వచ్చేస్తుంటారు. ఎందుకంటే నిద్రావస్థ వచ్చేస్తుండదు, లోపల ఎలా నిద్రపోతుంది. సో అలా ఏ క్షణంలో నిద్ర వచ్చిందని మీకు జ్ఞాపకం అంటే జాగ్రత్త స్థితిలో ఉన్నదంతా మీకు అక్కడ జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడైతే మీకు పగలంతా జరిగిందంతా జ్ఞాపకం ఉంటే నిద్రలో కూడా మీ గురించి మీకు జ్ఞాపకం అంటే దాన్నే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు. అది ప్రతి ఒక్క పరమ గురువు చెప్తారు, అది చాలా ముఖ్యమైనటువంటిది. అది మాస్టర్ పార్వతి గారు ఎప్పుడు చెప్పారు, ఎలా నిద్రపోవాలని చెప్పారు. ఒకసారి ఎలా నిద్రపోవాలని అందరూ నవ్వుకున్నారు కొంతమంది. నిద్రపోయే ఈయనేం చెప్పించారు, మనంతా ఎక్స్పర్ట్స్ కదా, మనకంతా దానిలో డాక్టరేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నిద్రపోయే దానిలో ఎంతసేపు అనేది నిద్రపోతాం మనం. అలా ఆ రోజు ఇలా చెప్పారు. అంటే ఆఖరి క్షణం నేను చెప్తుండేది, ఒక సెకండ్ క్షణం దాకా మీకు ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞతో మనము నిద్రపోవాలి. ప్రజ్ఞతో నిద్రపోయినప్పుడు ఆ సంధి అనేది గమనించండి, అది ఎలా ఉంటుంది అని గమనించండి. సో అలా సంధి అనేది ఇక్కడ అంతా వస్తూ గమనిస్తూ ఉంటే మీకు ఆఖరి క్షణాల్లో భౌతిక దేహాన్ని మీరు వదిలే క్షణంలో కూడా మరణము అని మనం అంటాం కదా, సంభవిస్తుంది అని, అక్కడ కూడా మీరు దేహాన్ని వదులుతారు. చాలామంది దేహాన్ని చాలించారు అంటారు. అందరూ చాలించారు, అందరికీ అది కెపాసిటీ ఉండదు. చాలించేదంటే యోగులకి అవుతుంది, మనంతా అది మనల్ని వదిలేస్తుంది. గురువుగారు ఎప్పుడు చెప్పారు, ఒకడు రౌతు గుర్రం మీద ఎక్కి వెళుతూ ఉంటాడంట. గుర్రా నుంచి రౌతు దిగాడా, గుర్రం కాలుతో తన్ని దించింది అని అడిగారు. అంటే కాలుతో ఎగిసి తనతో పడతాం కదా కిందికి, వాళ్ళు గుర్రాన్ని నుంచి నువ్వు దిగావా లేదా దీన్ని పడేసింది అని. చాలామంది మనం పడేస్తాం, మనం పోయేది. రౌతు ఎలా దిగుతాడో అలా దిగాలి దేహం నుంచి బయటికి అని చెప్పి మాస్టర్ చెప్పారు. అది రావాలి అంటే ఈ ప్రజ్ఞ మీకు సంపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రజ్ఞ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. జాగ్రత్త స్థితి నుంచి నిద్రావస్థ, స్వప్న స్థితి, తుర్య స్థితికి పోయినా కూడా మిమ్మల్ని మీరు గురించి ఉండాలి. అందుకే మాస్టర్ సివి గారి యోగంలో నమస్కారం మాస్టర్ సివి అంటే, సార్ వాళ్ళు గలాటా చేస్తారు, వీళ్ళు సైలెంట్గా ఉండండి సార్, వాళ్ళు అవన్నీ ఏం అక్కర్లేదు, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటుంటే వాళ్ళ గోలు వాళ్ళు చేస్తుంటారు. అంతవరకు మీకు అది రావాలి. సో ఎప్పుడైతే మీకు నిద్ర జాగ్రత్త స్థితి నుంచి స్వప్న స్థితికి వెళ్తారో అప్పుడు ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి. ఆ ప్రజ్ఞ అనేది కంటిన్యూస్గా ఉండాలా. అక్కడ ఏమి జరుగుతుందో ఇక్కడ కూడా జ్ఞాపకం ఉండాలి. నిద్రావస్థలో కూడా మొత్తం అది జ్ఞాపకం ఉండాలి. అలా ఉంటే కంటిన్యూ. అలా దేహాన్ని వదిలినప్పుడు అంటే ఆ స్థితిలో మీరు దేహాన్ని వదిలినప్పుడు దేహం వదులుతున్నాను ఇంకా క్షణం వచ్చేసింది అని ఏ వ్యక్తికి తెలిసి ఉంటుందో ఆ వ్యక్తికి పునర్జన్మ అనేది భౌతిక దేహం తీసుకున్నప్పుడు పూర్వజన్మలో జరిగింది మొత్తం ఆయన జ్ఞాపకం ఉంటుంది. దాన్ని కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్. అదే యోగులు మాస్టర్ కేపీకే గారు ఒకసారి చెప్పారు. అందుకే పబ్లిక్ ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ 3 నెలలు కూడా ఏం జరిగింది అని మొత్తం తెలుసు ఆయనకు. ఆయన అన్నీ చెప్పారు, ఇలా జరిగింది. ఏ రోజు రావాలి బయటికి తల్లి నుంచి అంటే పరమ గురువులు ఇంకో 2 రోజులు కానీ అన్నారంట. అంటే అంత దాకా తెలుసు మాస్టర్ గారికి, అందుకే వాళ్ళ పరమ గురువు. సో ఈ ప్రజ్ఞ, ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అంటే సంధిని గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే సంధి గమనించాలి. అటువంటి మహత్తరమైనటువంటి సంధి ప్రతిరోజు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు. ఆ సంధ్యా సమయమే 6 గంటలు ఉదయం, 6 గంటలు సాయంకాలం. అందుకే 6 గంటలు చేస్తే చాలా ముఖ్యము అని చెప్తాం. ఇది మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి మార్గం. 6 గంటలకు ఏం చేయాలి? నమస్కారం మాస్టర్ సివివి, అంతే ప్రార్థన.
ప్రార్థన వచ్చి అంతే, నమస్కారం మాస్టర్ ఇవేనే ప్రార్థన. మళ్ళీ మనం ముందు అంతా చేరుస్తున్నాం కదా, కేపీకే ఈకే ఎంఎన్ అని. అవన్నీ ఎందుకంటే ఆ గురు పరంపరతో మనకు అన్నీ వచ్చాయి కాబట్టే మనం వాళ్ళందరినీ తలుచుకుంటాం. అది మార్గం. అదేమంటే మనం వాళ్ళకు తెలిపేటువంటి కృతజ్ఞత. ఎందుకంటే వారి ద్వారా మనకి యోగం వచ్చింది, వారి ద్వారా యోగం వచ్చింది కాబట్టి మనం మాస్టర్ ఈకే ఎంఎన్ కేపీకే గారిని కూడా ఎందుకు తలుస్తామంటే ఇదొకటే కారణం. ప్రార్థన ఏమి మాస్టర్ సివి గారి ప్రార్థన అంటే నమస్కారం మాస్టర్ సివి, అంతా ఇంకేం లేదు ప్రార్థన. సో అదే శబ్ద తరంగాలకు సంబంధించినటువంటి యోగం ఇదే. నమస్కారం మాస్టర్ సి వి వి అనేసి వింటూ అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటే నెక్స్ట్ ఏం చెప్పారు గురుగారు అంటే లోతట్టు ఏమి జరుగునో గమనించుడు అని చెప్పారు. అంటే మీ శబ్దం ఉచ్చరించిన తర్వాత మీ లోతట్టు ఏమి జరుగుతుంది గమనిస్తూ ఉండాలి, అంతే. కళ్ళు మూసుకుని చూస్తూ ఉండేది లోపల ఏం జరుగుతుంది. రెండే చెప్పింది. మూడోది ఏం చెప్పారంటే అందరిలో నన్ను చూడని చెప్పారు. అంటే ఈవిడలో సివి, ఆవిడలో సివి, ఇతనిలో సివి, అతనిలో సివి, ఎవరు వచ్చినా కూడా మాస్టర్ గారి ప్రజ్ఞ అనేటువంటి ఒక ఆలోచన ఉంటే చాలు. ఆయన చెప్పింది మూడే. 6 గంటలకు ప్రార్థన, లోతట్టు ఏమి జరిగినో గమనించుడు, అందరిలో నన్ను చూస్తూ ఉండని చెప్పారు. ఈ 3 ప్రార్థన చేస్తే సివి గారి యోగం. మీరు చేస్తూ లోతట్టు నుంచి అన్నీ మీకు సూచనలు వస్తాయి. మాస్టర్ గారి వర్గంలో ప్రతి ఒక్క సూచన లోతట్టు నుంచి వస్తుంటుంది. ఇది చేయండి, అది చేయండి, ఇది వద్దు, అది చేయండి, అలా చెప్తూ వెళ్తుంటారు లోపల నుంచి. అంతటి మహత్తరమైనటువంటి యోగం మాస్టర్ సివి గారి యోగం. సో అలాంటి మాస్టర్ సివి గారి యోగానికి 3 సూత్రాలు. 6 గంటల సమయము, రెండవ విషయం వచ్చి మనము లోతట్టు ఏమి జరుగునో గమనించడు, శబ్దము ఉచ్చరించిన తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి. మూడోది వచ్చి కళ్ళు తీసి ప్రార్థన అనంతరము ఈవినింగ్ ప్రార్థన, సాయం ప్రార్థన వరకు, ఉదయం ప్రార్థన వరకు మీరు అందరిలో కూడా మాస్టర్ సివి అనేటి ప్రజ్ఞని గమనించేది నేర్చుకోండి. అంతే మాస్టర్ గారు 3. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 6 గంటలకి మాకు కాదు కదా ఏం చేయాలి అని ఆడవాళ్ళు. దానికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే 6 గంటల నుంచి 2.5 గంటల లోపల ఏదో ఒక సమయంలో మీరు ప్రార్థన చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు 6 గంటల ప్రార్థన అందరూ సామూహిక ప్రార్థన, దాన్ని జనరల్ ప్రేయర్ అంటారు. మాస్టర్ గారు సివివి భాషల్లో దాన్ని జనరల్ ప్రేయర్ అంటారు. జనరల్ ప్రేయర్ వచ్చి 6 o'clock జరిగిన తర్వాత అప్పటి నుంచి 2.5 గంటల లోపల మీరు చేయాలి ఆడవాళ్ళు. ఆ 2.5 గంటల లోపల కూడా ఈరోజు 7 గంటలకు మా ఆయన ఆఫీస్ పోయారండి, 7:30కి చేశాను, రేపు మా ఆయన 7:30కి పోతాను, నేను 8కి చేస్తానంటే అది కాదు పద్ధతి. 8:30కే పెట్టుకోండి. రోజు 8:30కి చేయాలి. అంటే మీరు ఏ సమయాన్ని నిర్ధారిస్తారో ఆ సమయానికి ప్రార్థన చేయాలి. అటువంటి ఒక ఫెసిలిటీ మాస్టర్ సివి గారు మనకి ఇచ్చారు, తెలుసుకోండి. అంటే 6 గంటలకు మీకు కాదు, 6 గంటలకు ఏం చేయాలి అని కూడా ఉంది. 6 గంటలకు ఒక్క క్షణం మాస్టర్ గారిని తలుచుకోవాలి. అంటే ఒక్క క్షణం నమస్కారం మాస్టర్ మనసులో అనుకొని 8 గంటలకు, 8:30కు, 8:15కు మీకు సమయం ఏదో ఆ సమయంలో చేయాలి. బట్ మీరు 8:15కు నేను చేస్తానంటే ప్రతిరోజు 8:15కు చేయాలి. అది చాలా ముఖ్యం. సో ఇది ఉదయం పూట ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వసతి మాస్టర్ సివి గారు ఇచ్చారు. ఎందుకంటే ఆయనలో ఉన్నది అపారమైనటువంటి కరుణ, ప్రేమ. ఆయన ప్రేమ తల్లి లాంటి ప్రేమ ఆయనది. అందువల్ల మానవ జాతిని చూసేసి ఆయన చెప్పాడు, సరే మీరు ఏంటంటే అది ఒకటి. సాయంకాలం సార్ మేము షాపుల్లో ఉంటాము, ఆఫీసుల్లో ఉంటాము, ఫ్యాక్టరీలో ఉంటాము, మళ్ళీ 6 గంటలు మాకు ఎలా అవుతుంది, మా డ్యూటీనే 6 గంటలు ముగుస్తుంది అనే ఒక ఆలోచన వీళ్ళలో ఉన్నప్పుడు దానికి కూడా మాస్టర్ గారు చెప్పారు, 6 గంటల సమయంలో ఒక్కసారి తలుచుకోనండి, నమస్కారం మాస్టర్ అని అంటే చాలు మనసులో, అది గట్టి చెప్పే పని లేదు. తలుచుకొని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదైతే పని ఉందో అన్నీ ముగించుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి. సపోజ్ నేను 9 గంటలు నేను ఫ్రీ అవుతాను, 9 గంటలు ప్రతిరోజు 9 o'clock నైట్ చేయమని చెప్పారు. సో ఆ ఫెసిలిటీ మగవాళ్ళకి ఇచ్చారు, ఆడవాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి మీరు ప్రార్థనలు చేయాలి అంటే ఏదో ఒక సమయం మీరు నిర్ధారించుకొని, పిల్లలు ఉండే వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోతారు, మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు, షాపులకు వెళ్ళిపోతారు, ఫ్యాక్టరీలకు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిన తర్వాత ఆ సమయం పెట్టుకొని ప్రతిరోజు తూచా తప్పకుండా ఆ సమయానికి ప్రార్థన. అది కూడా కాలచక్రంలో భాగం. దానికి కూడా మాస్టర్ సివి గారి యొక్క అనుమతి మనకు ఉన్నది. కాబట్టి ఈ పద్ధతిలో మీరు 2 ప్రార్థనలు చేస్తూ ఉండదు. తర్వాత ఇంకొక విషయం, ప్రార్థన చేసేదానికి స్నానం చేయాలన్నా అంటే సివి గారు అదేం చెప్పలేదు. 6 గంటలప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పారు.
అనానుకూలం వల్ల నేను స్నానం చేయలేదంటే పర్వాలేదు, ప్రార్థన చేయమని చెప్పారు. అలా అని రోజు స్నానం మానకూడదు. అంటే అది చాలా బాగుంటుంది కదా, స్నానం చేయకుండా నమస్కారం. మీరు చేస్తే ఏమైందంటే మీ లోపల నుంచి వస్తుంది, అరే నేను స్నానం చేయాలి, మాస్టర్ గారు ప్రార్థన చేసుకోవడానికి మీకే వచ్చేస్తుంది కుదరగల తర్వాత సమయపాలన. ఆ సమయపాలన అని చెప్పాను 6 గంటలకు. మీరు మరిచిపోయినా ఇంకొకరు జ్ఞాపకం చేస్తారు మాస్టర్ గారు నమ్మిన వాళ్ళకు. అది ఎలా జ్ఞాపకం చేస్తారు? ఉదయం చేస్తారు. సరే, సపోజ్ ఈరోజే జరిగిందా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, సరే ప్రవచనం ఇస్తున్నారు ఆయన. ఆవిడ వచ్చింది, మెల్లగా వచ్చి గురుగారు ప్రార్థన టైం అని చెప్పిందా, అయిపోయింది. అలాగే మనం కారులో ప్రయాణం చేస్తుంటాము, వెనకలు ఉన్న వాళ్ళ 6 గంటలు అవుతుంది కదా అంటాడు. ఎవరు అంటారు 6 గంటలు అవుతుంది కదా? ఇంకోసారి మీరు ఎక్కడో చూస్తే నంబర్ 6 కనబడుతుంది, 6 గంటలు అయింది. లేదా క్లాక్లో 6 గంటలు అయింటుంది. లేదా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా, నేను ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అట్ 6 o'clock అంటాడు వాడు. అంటే నేను వాడిని 6 గంటలకు వచ్చి కలవమని చెప్పాను అంటాడు. ఆ 6 గంటలు 6 అనే ప్రజ్ఞ మనల్ని ఎక్కడి నుంచో వచ్చి తగులుతుంది. ఎప్పుడు సంపూర్ణంగా మాస్టర్ గారి యోగాలు ఉన్నప్పుడు అది చెప్తుంది. మీరు ఎక్కడన్నా ఉండండి. నిన్నటి రోజు మేము కారులో ఉన్నాం, కరెక్ట్గా 5:58 జ్ఞాపకం వచ్చింది. ఇలా చూస్తే 5:58 గురుగారు ప్రార్థన చేసుకుందామని కలిసి ప్రార్థన చేసుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే సమయపాలన చాలా ముఖ్యము. మాస్టర్ గారే మీకు అవన్నీ అందిస్తారు. తర్వాత ఇతరే సూచనలు కానీ మీకు లోతట్ట నుంచే వస్తాయి మాస్టర్ గారి మార్గంలో. మనం ఏదో వెళ్ళి ఎవరినో అడగాలి, సలహాలు ఏమక్కాలి, మాస్టర్ గారి పాదాలు స్మరించుకొని మాస్టర్ గారు ఇది ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, అన్నీ అతనికి చెప్పుకోండి. మాస్టర్ ఈ కేపీకే గారు విషయం చెప్పారు, అందరినీ ఎందుకు అడుక్కుంటారని అడిగారు. అందరినీ వెళ్ళి ఎందుకు అడుక్కుంటారు, అడుక్కునేవాడిని అడుక్కుంటాయా, అతనే మాస్టర్ సివి అని చెప్పారు. మనకి ఏ తొందరలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆరోగ్యం కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ ఆయన పాదాలు పెట్టేసేయండి. పిల్లల ఆరోగ్యం, భర్త ఆరోగ్యం, మీరు ఏదే కానీ సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర పెడితే ఆటోమేటిక్గా ఆయన చూసుకుంటారు. అందుకే అడుక్కునేవాడిని అడుక్కుంటాయా అని చెప్పారు. ఇది డైలాగ్ మాస్టర్ గారు. అడుక్కునేవాడిని అడుక్కుంటాయా ఎవరంటే మాస్టర్ సివి గారు. వెళ్ళి అని చెప్పారు, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేస్తారు. సో అలా ఈ ప్రార్థన చాలా ముఖ్యం, చాలా సింపుల్. ఫోటో ఉండాలన్నా అంటే గురుగారు చెప్పారు, అక్కర్లేదన్నారు. మా ఇంట్లో సివి గారి ఫోటో లేదంటే అక్కర్లేదు. సివి గారు చూశారు కదా ఇక్కడ అందరూ, చాలు కళ్ళు మూసుకుంటే ఆయన కనబడుతుంది. అంతే చెప్పారు. ఫోటోలు పెట్టద్దండి, మందిరాలు కట్టద్దండి, బిల్డింగ్లు కట్టి ఏం అక్కర్లేదన్నారు ఆయన. 6 గంటలు నాకు తలుచుకోండి చాలు, నేను వస్తానన్నారు. సో సమయానికి 6 గంటలు మీరు తెలిసినప్పుడు మాస్టర్ గారు మీ ఇంటి ముందు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు ఆయన 6 గంటలకు. మీరు నమస్కారం మాస్టర్ అని కానీ ఖచ్చితంగా ఆయన ప్రెజెన్స్ మీ అందరూ ఫీల్ అవుతారు. అటువంటి యోగ మార్గం మాస్టర్ సివి గారి మార్గం. కాబట్టి ఎంతో రిలాక్సేషన్. ఎలా కూర్చోవాలా అది కూడా చెప్పారు. మీరు ఎలానా కూర్చో, నీకు హాయి ఏదో కూర్చోమని. ఇప్పుడు పద్మాసనం వేసుకున్నారు ఆవిడ, నన్ను వేసుకోమంటే నేను వేసుకోలేను. పద్మాసనం వేసుకుంటే ఇది రావాలి నన్ను ఇలా ఎత్తడానికి, అవునా కదా. దేహం ప్రకృతి, దేహ ప్రకృతి. లేదా గురుగారు చెప్పారనుకోండి, అందరూ వజ్రాసనంలో కూర్చోండి అండి, కాళ్ళు ఎవ్వరికి వంగవు. వజ్రాసనమా 90 కాళ్ళు వంగవు. మళ్ళీ కూర్చోమన్నారు అనుకోండి, ఎంత కష్టం. అంటే నియమ నిబంధనలు చాలా తక్కువ ఉన్నటువంటి యోగం అంటే మాస్టర్ గారి యోగం. దీనికి నియమాలు నిబంధనలు ఏవి పెట్టలేదు ఆయన అని చెప్పింది చేసుకోండి అని చెప్పారు. ప్రార్థనే ముఖ్యము, అంతకన్నా ఇంకేం కాదు. ఆయన ఎప్పుడు చెప్పారు, ప్రార్థన మందిరం ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? మందిరం కట్టాము, ఎవరు లేరు, ప్రార్థన చేశాను, ఎందుకు? అది వేస్ట్ కదా. సో ప్రార్థనే ముఖ్యం, ప్రార్థన మందిరం కాదు. మళ్ళీ ప్రార్థన చేయండి. సో అందుకే సమయపాలన, ఈ 4 అంశాలు బాగా జ్ఞాపకం పెట్టుకొని మాస్టర్ యోగాని అందరూ చేసి వస్తే లోతట్ట నుంచే మీకు అన్ని సూచనలు వస్తాయి. మీకు కావలసినటువంటి జ్ఞానమంతా సంపూర్ణంగా ఆయన లోపల నుంచి ఒక ఆలోచన రూపంలో ఇచ్చేస్తుంటారు. మీరు ఏ పుస్తకం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను 1997వ సంవత్సరంలో ఒక చిన్న ఊరు, అక్కడ మేనేజర్గా పనిచేసేవాడిని, పల్లె అది. అక్కడ పనిచేసే రోజు మేలుకోటె అని చాలా పెద్ద ఒక టెంపుల్ ఉంటుంది కర్ణాటకలో. అక్కడి నుంచి ఒకరు వచ్చారు, మీరు వచ్చి మాకు ఒక టాపిక్ మాట్లాడాలి అని చెప్పారు. ఏమేని అడిగాను. ఐ ఆమ్ దట్ అన్నారు. ఐ ఆమ్ దట్, అది మీరు మాట్లాడాలన్నారు. నాకు అంటే 2 గంటల సేపు ఏం మాట్లాడాలి ఆ సబ్జెక్ట్ ఐ ఆమ్ దట్ అని ఒకటి. రెండోది అక్కడ వచ్చిన వాళ్ళంతా పాశ్చాత్య దేశాలు, దాదాపు 40 మంది వచ్చారు ఆ మేల్కోటకు. వాళ్లకు సెమినార్ చేయాలి. సరే ఏదో సరే అన్నాను, ఎందుకంటే ఖచ్చితంగా నేను వస్తానని తెలిసి వాళ్ళకి. ఎందుకంటే
ఒకసారి పిలిచిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు తప్పించాను, ఎలాగైనా వెళ్తాను, వస్తారులే సార్ అని చెప్పేసి అరేంజ్ చేశాను. ఆయన హోమ్ స్టూడెంట్ నాకు. సరే వచ్చాను, ఆఫీస్కి వచ్చాను. మరుసటి రోజు మాకు ఒక రైస్ మిల్ ఓనర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు శ్రీకంఠే గౌడ అని. ఆయన వచ్చాడు. వచ్చి ఆయన తెలుసు కొద్దిగా మార్గంలో ఉన్నాను, ఆయన కొద్దిగా తెలుసు. మన ట్రస్ట్కి వచ్చారు అప్పుడప్పుడు. మాస్టర్ గారు నా దగ్గర ఒక బుక్ ఉంది, అది చేతి రాతతో రాయించాను నేను, ఆ బుక్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో కావాలంటే ఇస్తాను అన్నాడు. అంటే సరేనండి తెచ్చేయండి అన్నాను. ఒక డైరీ తెచ్చి ఇచ్చాడు. డైరీ తెచ్చి ఏమది అన్నాను. అది ఒక చాలా పాత పుస్తకము, అది చినిగిపోతూ ఉంటే ఒక అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చి రాయించాను. అంటే చిన్న అమ్మాయికి 100 రూపాయలు ఇస్తే కాపీ చేసి ఇచ్చింది మొత్తం అంతా. అది ఉంది డైరీ, మీకు ఇస్తానని. సరే తేండి అన్నాను. తెచ్చారు. ఆ డైరీలో ఓపెన్ చేశాను. ఆ పుస్తకం పేరేం తెలుసా? ఐ ఆమ్ దట్. స్వామి శ్లుప్తానంద అనేటువంటి ఒక స్వామీజీ రాసిన పుస్తకము. అది నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చింది. ఎందుకు అంటే నేను ఇంకా 3 రోజుల్లో దాని గురించి ప్రవచనం ఇవ్వాలి. మాస్టర్ గారిని అడుక్కున్నాను, ఇదేదో కొత్త సబ్జెక్టు, 2 గంటల పాటు ఏం మాట్లాడాలి. ఇది 97 సంవత్సరం జరిగింది. మళ్ళీ వచ్చింది కదా, ఎలా వచ్చింది పుస్తకం? అలాగే వచ్చి ఒకసారి గురుగారు పార్వతి కుమార్ గారు రాగిగుడ్డ అని ఉంటుంది బెంగళూరులో, ఆంజనేయుడు ఉంటాడు చాలా ఎత్తుగా. రాగిగుడ్డ కాదు, మహాలక్ష్మి లేఅవుట్ హనుమంతుడి దగ్గర కూర్చొని మేమంతా హనుమాన్ చాలీస్ పారాయణ గురువుతో చేస్తుంటే కారులో వచ్చేటప్పుడు అడిగాను, గురుగారు అస్ట్రాలజీ చెప్పమంటున్నారు, జ్యోతిషము నాకు రాదు జ్యోతిషము అంటే ఆయన అడిగారు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి వస్తాను. అకల్ట్ మెడిటేషన్ చేసావా అని అడిగారు. ఇప్పుడు ఆయన చెప్పిన సబ్జెక్ట్ మీరు చేసావా అన్నారు. చేశాను గురుగారు, 3 సార్లు చేశాను అన్న. అలా అయితే చెప్పేసామన్నారు. నాకు నాలెడ్జ్ లేదు కదా మాస్టర్ అని. పర్వాలేదు చెప్పేశారు. అంటే జ్యోతిష జ్ఞానం లేకుండా నువ్వు చెప్పు తరగతిలో అన్నారు గురుగారు. సరే అయిపోయింది. అయినా మాస్టర్ ఏ పుస్తకాలు చదవాలి అని అంటే ఆయన ఇంగ్లీష్ పేరు చెప్పారు. అలెన్ లియో అని ఉంటుంది, ALAN అలెన్, LEO లియో. అలెన్ లియో అనే పుస్తకాలు చదువు చూశాను. సరే మాస్టర్ అన్నాను. అప్పటి నుంచి ఇంకా వారం 10 రోజులు ఉంది నాకు తరగతులు. సరే చదువుదాములే అనుకున్నాను. ఒకరోజు ఒక ఆయన వేదాంత బుక్ హౌస్ అని ఒకటి ఉంటుంది, ఆయన పేరు గోపాల్ అని. అది బెంగళూరులో చాలా పెద్ద బుక్ స్టాల్, అన్ని ఆధ్యాత్మిక బుక్కులు దొరుకుతాయి, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, సాంస్క్రిట్ అన్నీ ఉంటాయి అక్కడ. ఆయన నాకు పేషెంట్. ఆయన ఒక రోజు బట్ట బ్యాగ్ ఇలా పట్టుకొని వచ్చాడు. రా గోపాల్ బాగున్నామండి. బాగున్నాను సార్ అన్నాడు. మందు అడిగాడు, మందు ఇచ్చాను కదా. సార్ నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి అది ఎవరు తీసుకోలేదు, మీకు ఏమైనా ఉపయోగపడతాయి తీసుకోండి సార్ అని ఇచ్చాడు. సరే బ్యాగ్ తీసి చూస్తే మొత్తం 7 వాల్యూమ్స్ అలెన్ లియో బుక్స్. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్ గారు అలా పంపిస్తారు. ఆ నమ్మకం పెట్టుకోండి. ఆయన లోతట్ట నుంచి అన్నీ చెప్తారు, మీకు అన్నీ అలా అనుకూలిస్తుంది. మీరు వెళుతుంటే అన్నీ సాగిపోతుంటుంది. ఎందుకంటే అతని మీద సంపూర్ణమైన ఒక నమ్మకం పెట్టి సంపూర్ణ శరణాగతి చెందితే ఆ విషయం ఖచ్చితంగా అందరికీ ఆయన ఆ మార్గాన్ని అటువంటి మహానుభావుడు ఆయన. మాస్టర్ సివి గారు ఎంతటి వారు అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈకే గారు మాస్టర్ సివి గారి గురించి ఎక్కువ చెప్పేవారు కాదు. ఆయన ఎక్కువ చెప్పేవారు కాదు. ఇప్పుడు మేమంతా మాట్లాడుతున్నారు, మాట్లాడేవారు కాదు. చాలా తక్కువగా మాట్లాడేవారు. అంటే సివి గారు అతని గురువు గారు కదా, తన గురువుని గురించి చాలా స్వల్పంగా మాట్లాడేవారు. ఒకరోజు బీచ్లో నడుస్తూ వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు కేపీకే గారు అడిగారు ఆయన, అవును మాస్టర్ గారు మీరు సివి గారి గురించి ఎందుకు అంత కొద్దిగా చెప్తారు కదా, ఎక్కువ చెప్పారు కదా ఏంటంటే, కుమార్ అంటే కుమార్ అనేవారు ఆయన. కుమార్ ఆయన గురించి ఏమని చెప్పాలి అని. ఏమని చెప్పాలంటే ఈ సమస్త బ్రహ్మాండం తీసుకుంటే సివివి గారి కాలి గోటిలో ఇసుక రేణువంత సమానం అని చెప్పారు. అంటే ఇప్పుడు సివి గారు ఎంతవరకు తెలుసుకోండి. అంటే సమస్త బ్రహ్మాండం తీసుకుంటే అది ఆయన కాలి గోటిలో రేణువుతో సమానము. అటువంటి వాడిని సామాన్యులు మనం ఈ నోటితో మాట్లాడగలనని చెప్పారంట. అది ఎన్నోసార్లు చెప్పారు గురుగారు మాకు. అది విన్నప్పుడంతా ఒళ్ళు గగురుపాటు చెందుతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అంతటి మహానుభావుని మనం తలుస్తున్నాం, ఆయన పేర్లో గురు పూజలు చేసుకుంటున్నాం, ప్రతినిత్యం ఆయన గురించి మనం ప్రార్థనలు చేస్తున్నాం. అంటే ఎంతటి మహత్తరమైనటువంటి యోగ మార్గానికి మనం తెలిసో తెలియక వచ్చాం. అందరూ తెలిసి వచ్చామనొద్దండి, తెలియక కూడా కొంతమంది వచ్చేసాం. ఎందుకంటే పిలుపు ఆయన నుంచి వస్తుంది. సివివి గారు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, నువ్వు వద్దన్నా కూడా వస్తారు. నేను యాక్చువల్లీ సివివి మార్గాన్ని నేను రాను అని చెప్పిన వాడిని. నేను మా అన్నయ్య మా అక్కయ్య యోగ మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్ యోగంలో. ఆయన ఒకసారి అడిగి మీరు వస్తారా మాస్టర్ జీ గారి యోగం, మీకు కూడా మాస్టర్ గారి ఇది దీక్ష అంటే నాకు అక్కర్లేదండి అని చెప్పారు.
అక్కర్లేదండి అని చెప్పినవాడు నేను. అదే 3 ఏళ్ల తర్వాత హోమియో తరగతికి వెళ్తే అక్కడ సివివి ఈకేఎం అని బోర్డు రాసింటే సివివి గారు ఎవరు అని అడిగాను. అంటే మా అన్నయ్యని అక్కడ కూడా రాశారా, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళంతా జగద్గురు పీఠం పోయి అన్నారు. మా అన్నయ్య మళ్ళీ జగద్గురు పీఠంలో హోమియో తరగతులు మొదలుపెట్టి ఈరోజు వినుకొండలు ఇక్కడ కూర్చునేంత వరకు గురుగారు లాక్కొని వచ్చారు, తెలుసుకోండి. కాబట్టి ఒక విషయంలో చెప్పాలంటే సివివి గారు బ్రహ్మ రాక్షసి. సివివి గారు బ్రహ్మ రాక్షసి. ఒక్కసారి పడితే వదలు. తర్వాత దీనిలో దీక్షలు ఏముండవు. దీక్షలు ఆయన ఉన్నప్పుడు, భౌతికంగా ఉన్నప్పుడే ఆయనే మంత్రదీక్ష ఇచ్చేవారు, ఇనిషియేషన్ అంటారు. ఇప్పుడు అవన్నీ ఏమక్కర్లేదు. ఎవరైతే మాస్టర్ సివి గారి ఫోటో చూశారో, ఎవరైతే మాస్టర్ సివి అనే నామాన్ని విన్నారో అంతే, వాళ్ళందరికీ దీక్ష అయిపోయి ఉంటుంది. ఆయన లోపలకు సూక్ష్మంగా మీలో దాగి ఏదో ఒక రోజు అలా భయంకరంగా బయటకు వచ్చేస్తారు. అది మాస్టర్ ఈ సివిలో ఉన్నటువంటి గొప్ప యోగ మార్గం. సో అటువంటి యోగ మార్గానికి మనందరూ తెలుసో తెలియక అందరూ వచ్చాము. ఇంత మహత్తరమైన యోగము అంతే సులభంగా ఉంటుంది. సులభంగా అయినా కూడా చేస్తూ వెళ్ళిన కొద్దీ చాలా లోతుగా ఉండేటువంటి యోగం మాస్టర్ సివి గారి యోగం. అటువంటి యోగాన్ని మీరందరూ వచ్చారు. ఇది ఆవిడ అడిగిన ప్రశ్న. ఇంకొక గురువుగారు అకల్ట్ మెడిటేషన్ అనే పుస్తకం పట్టుకొని వచ్చారు. దాని టైటిల్ తెలుగులో వచ్చే అంతర్దర్శన ధ్యానములు అని ఉంటుంది. దీనికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను నాగ్పూర్ కేంద్రంలో గురు పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేశారు, ఆయనే చేశారు. జోషి వాళ్ళందరికీ అకల్ట్ మెడిటేషన్స్ అంటే అంతర్దర్శన ఇంట్రొడ్యూస్ చేయమన్నారు. ఆయన చెప్పారు. చెబితే ఒక ప్రవచనం మొత్తం దాని గురించి చెప్పాను. ఎందుకంటే గురువుగారి ఆజ్ఞ. అంటే గురువాక్యం తక్షణ కర్తవ్యం. ఏ ఒక సాధకుడైనా, ఏ ఒక శిష్యుడైనా గురువాక్యమే సర్వస్వం, తెలుసుకోండి. ఒక గురువు పైన ఎక్కి 4వ అంతస్తు దుంకు అంటే దుంకాలి. ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నవాడిని ఆయన దగ్గర చేరుస్తారు. అవునా గురుగారు, ఎందుకు గురుగారు 4వ అంతస్తు ఎందుకు గురుగారు, నేను ఇక్కడి నుంచి బెంచ్ నుంచి దుంకుతాను ఇవన్నీ అంటే నువ్వు శిష్యుడు కాదు. ఎందుకంటే ఆయన వాక్యం నువ్వు తక్షణం పాలి. గురువాక్యాన్ని ఎవరు పాలించారో వాళ్ళంతా మహాత్ములయ్యారు. మీకు శంకరాచార్య స్టోరీలో తెలుస్తుంది. ఒక 3 శిష్యులు కలిసి ఒక శిష్యుడిని బాగా ఏడిపిస్తుంటారు. వాడికి ఏమి రాదు, వాడు మూఢుడు, వాడు యూజ్లెస్ ఇలా అంతా చెబుతుంటే అతని మహత్వం వీళ్ళకి తెలియాలని గురువుగారు 3 ఇక్కడ కూర్చొని ఉంటారు. అంటే నది ఇటువైపు వాళ్ళంతా కూర్చున్నప్పుడు శంకరాచార్య 3 శిష్యులు కూర్చున్నాడు. అటువైపు ఒకడు ఉంటాడు. వాడిని పిలుస్తారు, రే రారా అంటాడు. శంకరాచార్య రారా అంటే సంస్కృతంలో అంటాడులేండి, రా అంటాడు. వాడు నది మీద నడుచుకొని వచ్చేస్తాడు. అంటే నీళ్ళల్లో నడుచుకొని వస్తాడు. వీళ్ళందరికీ ఆశ్చర్యం, వాడు నీళ్ళలో వస్తాడు. వాడు నీళ్ళలో ఒక్కొక్క అడుగడుగు పెట్టాను కొద్దీ ఒక పద్మం వస్తుంటుంది, ఒక స్టెప్ లాగా వస్తుంటుంది. ఇలా వచ్చి నిలబడుతుంది. మళ్ళీ ప్రకృతి ఎలా సహకరించింది వాడికి. గురువాక్యం అంత ముఖ్యం. గురువాక్యం కాబట్టి వచ్చేసాడు వాడు, వెనకలా ఆలోచించలేదు. మనకు అంతా గజేంద్ర మోక్షం ఉన్న పద్యమే కదా, ఎలా వెళ్ళిపోయాడు విష్ణువు అందరికీ తెలుసు. సరికేం చెప్పడానికి ఇంత పెద్ద పద్యం ఉందని, దాని అర్థం అదే. అంటే ఎక్కడో ఆర్తనాదం చూడో పిలిచాడు వెళ్ళిపోయాడు. అలాగే గురువు పిలుస్తానంటే అత్యంత భక్తితో శ్రద్ధతో అలా వెళ్ళిపోవాలి. ఆలోచించలేదు, నేను ఎక్కడ వెళ్తున్నా కూడా తెలియదు. ఆయన నడుస్తుండేది నీళ్ళు అనేటువంటి ఒక గమనము లేకుండా కూడా ఆ నీళ్ళలో నడుస్తూ వెళితే ప్రకృతి తనకు సహకరిస్తుంది. ఆ ప్రకృతి మాత ఏం చేస్తుందంటే ఒక కలువ పువ్వు ఏమంటారు కదా, దాన్ని అలా వచ్చేసి ఒక పద్మ ఆయన ఎక్కడెక్కడ పాదం పెడతారో అక్కడంతా పద్మ ఆయన కాపాడేస్తుంది. అది గురువాక్యం. సో గురువాక్యాన్ని ఎవరు పాలిస్తారో వాళ్ళకు సంపూర్ణంగా గురువుగారి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది. అందుకే గురువు చెప్పిన వాక్యాన్ని మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. సో అలా నాగ్పూర్లో ప్రవచనము వాళ్ళు ఏదో సబ్జెక్ట్ అడిగారు, మీరు మాట్లాడితే బాగుంటుందని. అది కూడా కొత్త కేంద్రమే, 8 ఏళ్ళు అయింది అది కూడా అని అన్నప్పుడు గురుగారు ఫోన్ చేశారు. అకల్ట్ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు. మార్చేశాను సబ్జెక్టు. వాళ్ళందరూ చెప్పాను అకల్ట్ మెడిటేషన్ అంతర్దర్శన ధ్యానములు అనేటువంటి సబ్జెక్టు చెప్పమని గురుగారి ఆజ్ఞ అయింది కాబట్టి అదే చెప్తాను. సరే ఆ పుస్తకం పట్టుకున్నాము, దాని గురించి చెప్పాము. గురుగారు దానిలో 3-4 ప్రార్థనలు చదివి చెప్పారు. ఒక విషయం చెప్పాలి అంతర్దర్శన ధ్యానాల గురించి అంటే ఆ పుస్తకంలో లేనిది లేదు. ఆ పుస్తకంలో లేనిది లేదు, మీరు చదువుకోవాలంతే. అది ఇంత ఉంటుంది అంటే సూక్ష్మంగా ఒక క్యాప్సూల్ రూపంలో ఉండేటువంటిది అంత పవర్ఫుల్గా ఉంటాయండి.
అది అలా వెళ్ళిపోతుంది. ఇంత ఉంటుంది, ఒక ఆటం బాంబు లాగా ఉంటుందండి. ఆటం బాంబు వేస్తే దేశాలే అన్నీ నాశనం అయిపోతాయి. ఎంత ఉంటుంది ఆటం బాంబు అంటే ఇంతే ఉంటుంది, అది పెద్దగా ఉండదు. అలా ఈ ప్రార్థన ఆటం బాంబే, సివివి ప్రార్థన కూడా ఆటం బాంబే. సివివి అంటే ఏమవుతుందంటే లోపల అట్లా స్ఫోటన జరిగిపోతుంది. అటువంటి శబ్ద తరంగాల్లో ఇచ్చినటువంటి మంత్రం. అలాగే అలాంటివన్నీ కూర్చి సివివి గారు ఇచ్చారు ఈ మంత్రాలు. ఈ అంతర్దర్శన ధ్యానాలు మళ్ళీ ఎవరో ఇచ్చారనుకోవద్దండి, మాస్టర్ సివి గారు ఇచ్చారు. ఈ ధ్యానాలని 93 ధ్యానాలుగా మాస్టర్ గారు ఇచ్చారు. దానికి ఒక క్రమ పద్ధతి ఇచ్చారు. దానిలో కూడా జ్యోతిష్య పరంగా కూడా ఇచ్చారు. దానిలో లేనటువంటి విజ్ఞానమే లేదు. అది చాలా మంచి టాపిక్. నేను కూడా బాగా వినాలి అని వచ్చాను, సమయ అభావం నుంచే అది చెప్పలేకపోయారు. కానీ 93 ప్రార్థనలు ఉంటాయి దానిలో, మెడిటేషన్స్ అంట, 93 మెడిటేషన్. అది ఎలా ఉంటుందంటే మార్చి 21వ తారీఖు మొదలవుతుంది. మార్చి 21వ తారీఖు దానికి 3 డేట్లు ఉంటాయి. దానిలో డేట్స్ ఉంటారు. ఎవరైనా అంతర్దర్శన ధ్యానాలు చేయాలంటే ఆ రోజే చేయాలి. మీరు ఎవరైనా చేయదలిస్తే మంచి అవకాశము ఇంకొక వారంలో వస్తుంది. డిసెంబర్ 22 లేదా 23 ఉంటుంది. ఆ రోజు మొదలు పెట్టాలి. మధ్యలో మీరు మొదలు పెట్టకూడదు. అది గురువుగారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ మనకు. సో 93 ధ్యానాలు ఏమంటే 93 అంటే 3 నెలలు అని అర్థం. విషవత్ పుణ్యకాలాలు అని ఉంటాయి. అంటే పగలు రాత్రి సమానంగా ఉండేది, దాన్ని ఈక్వినాక్స్ అంటారు. అది మార్చి 21, మళ్ళీ సెప్టెంబర్ 21 లేదు 22వ తారీఖు వస్తుంది. ఆ రోజు రాత్రి పగలు సమానంగా ఉంటుంది. చాలా ముఖ్యమైన పవిత్రమైన దినం, దాన్ని ఈక్వినాక్సెస్ అంటారు. అలాగే జూన్ నెల, డిసెంబర్ నెల 21, 22 ఆ మధ్యలో వస్తుంది. అది వచ్చి ఒకరోజు పగలు చాలా పెద్దగా ఉంటుంది, అంటే లాంగెస్ట్ డే అంటారు. అంటే పగలు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి వచ్చి రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. అది డిసెంబర్ ఇప్పుడు వచ్చేది మనకి. అదే దానికి సంస్కృతంలో మంచి పేరు ఇచ్చారు. ఒకటి సువర్ణ స్తూపం, అంటే సువర్ణం అంటే బంగారు, స్తూపం అంటే ఒక స్తంభం అని తెలుసు. అది వచ్చి లాంగెస్ట్ డే. సువర్ణం అంటే బంగారు కాంతి, కాంతి ఎవరి దగ్గర ఉంటుంది? సూర్యుడి దగ్గర ఉంటుంది. సో సూర్యుడు ఇచ్చేటట్టు కదా, దాన్ని సువర్ణ స్తూపం అని పెట్టారు. డిసెంబర్లో వచ్చేదానికి సాలిస్టిస్కు దీర్ఘ తమస్సు అంటారు. తమస్సు అంటే చీకటి, దీర్ఘ తమస్సు ఎక్కువ చీకటి ఉండేది, అది డిసెంబర్లో వస్తుంది. సో ఇలా సమంగా ఉండేది, పగలు రాత్రి సమానం 2, ఒకటి పగలు ఎక్కువ, ఒకటి రాత్రి ఎక్కువ. ఈ 4ని విషవత్ పుణ్యకాలాలు అంటారు. ఆ విషవత్ పుణ్యకాలాల్లో మొదలు పెట్టేటువంటి ప్రార్థనలే ఇవి, అంతర్దర్శన ధ్యానం. సో 3 నెలలకు ఒకసారి ఎలా అంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తాం. ప్రార్థనలు 1 నుంచి 93 వెళ్ళి మళ్ళీ 93, 92 తిరోధాన కరీశ్వరి 1కి వస్తాం. మళ్ళీ 1 నుంచి 90 ఇలా జరిగి 4 సార్లు తిరిగేంతలో ఒక సంవత్సర కాలం, సంవత్సరం పురుషుడు అయిపోతుంది. అంటే ఒక్కొక్క దీన్ని 4 సార్లు మనం ప్రార్థనలు చేసేటువంటి అంతర్దర్శన ధ్యానం. మళ్ళీ అంతర్దర్శన ధ్యానములు అంటే ఏమంటే అంతర్ అంటే లోపల, దర్శనం అంటే దర్శన జ్ఞానం, మనం దర్శించేటువంటి ఆ ఒక ధ్యానాన్ని ఇచ్చారు. మనం ఏం చేస్తారంటే అది లోపల ధ్యానం చేస్తూ ఉంటే మీ లోతట్టు నుంచి ఎన్నో విషయాలు బాహ్యంగా బయటకు వస్తాయి. దానిలో ప్రతి ఒక్క పదం ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటాయో. దాన్ని మన అదృష్టం కొద్దీ మాస్టర్ పార్వతి కుమార్ గారు వివరణ ఇచ్చారు, అంతకుముందు లేదు. అంతర్దర్శనాల గురించి మాస్టర్ సివి గారు ధ్యానాలు మాత్రం ఇచ్చారు, కానీ దాని వివరణ ఆయన ఇవ్వలేదు. అలాగే ఆ వివరణ కూడా ఎంతోమంది సోదర బృందం మాస్టర్ పార్వతి కుమార్ గారిని అడిగారు, ఇవన్నీ కొన్ని పదాలు అర్థం కాదు కదా, మీరు దయచేసి చెప్తే బాగుంటుందని పాశ్చాత్యులు మన దేశం వాళ్ళందరూ అడిగినప్పుడు గురువు దానికి వివరణ ఇచ్చారు. 93 ధ్యానాలకు వివరణ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంది, కన్నడంలో కూడా ఉంది అంతర్దర్శన ధ్యానం. సో ఈ అంతర్దర్శన ధ్యానంలో అది ఎలా ఉంటుంది అంటే దాన్ని బాగా గట్టిగా మనం వినబడేటట్టు చదవాలి. అది సార్ చెప్పారు ఇంతమంది. మనం ఏదో ఊరికే అలా మనసులో చదివేటువంటి ప్రార్థన కాదు. ఎందుకంటే అవన్నీ శబ్దాలు, పొటెంటైజ్డ్ వర్డ్స్ అంటారు. అంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంప్రెగ్నేటెడ్ విత్ ద పొటెన్సీ అని చెప్తారు ఇంగ్లీష్లో. అంటే ప్రతి ఒక్క పదంలో కూడా అర్థగర్భితంగా ఉండేటువంటి పదాలు ఉంటాయి దానిలో. దాన్ని అర్థగర్భితము అంటారు. అంటే ఇంప్రెగ్నేటెడ్ వర్డ్స్, అలాంటి వర్డ్స్ ఉంటాయి దానిలో. అలాంటి వర్డ్స్ 2 లైన్లు 3 లైన్లు ఒకే లైన్ అలాంటి ఉంటాయి.
అది మనం బాగా గట్టిగా చదివి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే లోతట్టు నుంచి మీకు ఒక స్ఫోటన అనేది జరుగుతుంది. జరిగి దాని గురించినటువంటి అవగాహన ఎంతగా పెరుగుతుందంటే ఆశ్చర్యమైపోతుంది. అందుకే మహత్తరమైనటువంటి విషయాలు మీరు లోపల దర్శిస్తారు, అన్నీ చాలా దర్శిస్తారు. అది దర్శించినప్పుడు వచ్చేటువంటి జ్ఞానం కాబట్టి దాన్ని అంతర్దర్శన ధ్యానములు అన్నారు. అంతర్దర్శన బాహ్యంగా చేసేది అంతర్దర్శన, లోపల. ఇలా 93 ప్రేయర్లు చేస్తూ పోతే మీకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జ్ఞానము, ప్రతి ఒక్క విషయాలు, ప్రతి ఒక్క పుస్తకాల నుంచి కూడా దానిలో ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఇది ఈజిప్ట్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్, మెసపటోలియన్, బాబిలోనియన్ అన్నీ ఇచ్చారు ఆయన. గ్రీకు పదాలు, హిబ్రూ భాష, ఇది వాడని పదాలు లేదు. ఎక్కడి నుంచి తెచ్చారో మానవాడు కానీ మొత్తం ఇచ్చేసి 2-3 లైన్లు రాసి ఇచ్చేశారు మనం. అది చేస్తూ చేస్తూ అయితే మీలో ప్రజ్ఞ పరిధి పెరుగుతూ పోతుంది. అందుకే దానికి ఇంకొక పేరు ఉంది, అంతర్దర్శన ధ్యానాలు, అకల్ట్ మెడిటేషన్ అని. అంటే అకల్ట్ అంటే గుప్తం, లోపల జరిగేది. సో అకల్ట్ మెడిటేషన్, అంతర్దర్శన ధ్యానాలు ఇవి కాకుండా ఇంకోటి దానికి మొదట్లో కాన్షియస్ ప్రేయర్స్ అని చెప్పేవారు. కాన్షియస్ అంటే ప్రజ్ఞ, ప్రేయర్స్ అంటే ప్రజ్ఞకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఇవన్నీ. మరి ప్రజ్ఞకు సంబంధించిన ప్రార్థనలు అంటే మన ప్రజ్ఞ పరిధి పెరుగుతూ పోతుంది. అంటే ఇంతగా ఉన్న పరిధి ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత పెద్ద చక్రంగా తయారైపోతుంది. అంతటి యొక్క జ్ఞానము ఆ అంతర్దర్శన ధ్యానాల్లో వస్తుంది. ఒకటే ఒక విషయం చెప్తాను. ఫస్ట్ హీ ఈజ్ ది గివర్ అంటాం అనుకోండి, అంతే ఉంటుంది, ఇంకేముండదు. హీ ఈజ్ ది గివర్ అంటే ఎవరు గివర్? ఐఎమ్ ఏ మ్యానుస్క్రిప్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ అంటారు. ఇవన్నీ అన్నప్పుడు మ్యానుస్క్రిప్ట్ ఏంది, ఒరిజినల్ ఏమి, ఏదో ఇదేదో టెక్నికల్ భాష అనుకుంటాం. ఆ మ్యానుస్క్రిప్ట్ అంటే ఏమి, ఒరిజినల్ అంటే ఎవరు, మనం కాపీ అంటే ఏమి అని తెలిస్తే సంపూర్ణంగా ఈ మానవ సృష్టి ఎలా జరిగింది, మనం అందరూ ఎక్కడి నుంచి వచ్చినాం, అందరూ ఒక స్పార్క్స్ అంటారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. ఆ విషయాలన్నీ మీకు గోచరిస్తాయి. మొట్టమొదట్లో నేను అనుకుంటారు, తర్వాత నేనేం లేదని భావన వస్తుంది. అంటే ప్రజ్ఞ పెరిగింది కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి 2 ఎంతరా అంటే 2 పెట్టుకొని 1, 2, 3, 4 అంటాడు కదా. ఒకవేళ 11 చెప్పారండి, వాడు ఏం చెప్తాడు? అమ్మ నీ ఖాళీ అంటాడా లేదా పిల్లాడు? అమ్మ నీ చేయి కూడా పెట్టు అంటాడు. వాడు అన్నీ ఎంచుకుని ఉంటాడు. అంటే వాడిని కాన్షియస్ ప్రజ్ఞ అంత ఉంటుంది. అదే వాడు 4వ తరగతి వచ్చి ఏమవుతుంది, వాడు కష్టపడి ఇట్లా గీతలు గీచి కొట్టుకోవడం ఏదో చేస్తాడు. ఇంకా అయిన తర్వాత అలా చూసి చెప్తాడు. ఇంకా కొంతమంది ఉంటారు ఈ వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళు ఎన్ని అయినా టకటకటకి ఇంత అయింది బిల్డ్ అని చెప్తారు. ఎందుకంటే ప్రజ్ఞ పెరిగిపోయింది వాళ్ళకి. అంటే ఆ మ్యాథమెటిక్స్ అని ఏమంటాం కదా, లెక్కల్లో ప్రజ్ఞ బాగా పెరిగింది కాబట్టి వాళ్ళు అలా చూసి చెప్పేస్తుంటారు. కొంతమంది ఇది ఎంత ఉందండి వెడల్పు పొడవు అంటే ఇమీడియట్ చెప్తారు 32 అడుగులు ఉంటుందండి అంటారు. అదే ఇంజనీర్ని అడగండి, వాడు టేప్ తెచ్చి కొలిచి అంతా చేసి సొట్టగుంది పొట్టుకుంది చేసి వాడు ఏదో తప్పు చెప్తాడు. అందుకే చదివిన వాడి కింద చాకలివాడు మేలని చెప్తారు. ఒకసారి బెంగళూరులో ఒక ఇంట్లో ఒక టిండి తెచ్చారు, ఒక డబ్బా తెచ్చారు. ఎలా ఓపెన్ చేయాలో తెలియదు ఆవిడకు. ఆవిడ హోమ్ సైన్స్ చేసింది. ఆవిడ దీనికి అది ఇట్లా స్క్రూ పెట్టాలి, కార్కి ఇలా తీయాలి, అలా అంతా ఏదో చేస్తాను. వాళ్ళ ఇంటికి ఆవిడ వచ్చి పని మనిషి వచ్చేది. ఏమా తల్లి ఏం చేస్తాను, ఇదేమో నేను నాకు అర్థమైపోవడం లేదు, ఎలా తీయాలి, ఇక్కడ ఏమ్మ అని చెప్పి పట్టుని టక్కని తీసి ఇచ్చేసింది. అంటే ఇలా పట్టి తీసి ఇచ్చేసింది. అంటే నాలెడ్జ్ అంత ఉండే మనకు ప్రజ్ఞ. ఆవిడ తెలిసి ఎలా చేయాలో ఆవిడ తెలిసి వీడికి తెలియదు. ఇది ఏదో సబ్జెక్ట్ చదువుకుంటూ థియరీ మాట్లాడుతూ ఉంటుంది. సో అలా ఈ ప్రజ్ఞల మనలో విస్తరణం జరుగుతూ పోతుంది. అది ప్రతి ఒక్క ప్రార్థన ఎలా అంటే మనకు ముందున్న అవగాహన పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే ఈ బ్రహ్మాండం అంతా గురించి తెలిసిపోతుంది. సృష్టిలో ఆది నుంచి అంత్యం వరకు మొత్తం ఇచ్చారు ఆయన. యాటమ్ అంటారు, ఎన్ని పదాలు వాడారో. యాటమ్ అంటే సూక్ష్మది, అక్కడి నుంచి ఒక అణువు నుంచి కూడా బ్రహ్మాండం వరకు విషయాలు కూడా అని చెప్పేశారు. అలాగే కుక్క అంటారు, దానిలో కుక్క అంటారు. మనకంతా కుక్క అంటే మనం ఏదో వీధి కుక్క అనుకోకూడదు. అది దత్తాత్రేయ మండలానికి సంబంధించిన కుక్క. దాన్ని వాళ్ళు గ్రీకు భాషల్లో సెరబరిస్ అంటారు. అది ఉంది, ఒక మహామంత్రం ఉంది, సెరబరిస్ అంటారు. కుక్కని సంస్కృతంలో శర్మ అంటారు. ఎవరన్నా శర్మ అని ఉంటే ఆ పేరు అర్థం ఏమంటే కుక్క అని అర్థం. కుక్క అంటే కుక్క అనొద్దండి, వెళ్ళి ఎవరన్నా రమానంద శర్మ అని ఉంటే రమానంద కుక్క అనొద్దండి. శర్మ అనే అర్థం అంతే. కుక్క అంటే అది ఒక ఆధ్యాత్మిక సంబంధించిన వస్తువు. అది ఎలాగే మనకు ఒక గోవు, ఒక నెమిలి, ఒక తాబేలు, ఒక కుందేలు, ఒక గుడ్లగూబ,
ఇవన్నీ కూడా సంకేతంగా ఇచ్చినటువంటిది. కుక్క కూడా అలాగే. అందుకే నిన్న రాత్రి ఆవిడతో మాట్లాడి చెప్పాను, దత్తాత్రేయుని చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, 4 వేదాలు. ఆయన కుక్కనే ఎందుకు అనుకున్నారు? 4 నెమిళ్ళు పెట్టుకోవచ్చు కదా, చాలా మంచిది. 4 ఆవులు పెట్టుకోవచ్చు కదా, ఆవు వెనకలోటి పెట్టుకొని ఉంటాడు ఆయన. దత్తాత్రేయునికి ఆవు ఉంటుంది వెనకల. ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలి? కుక్కలు ఎందుకంటే కుక్కలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణాలు బట్టి పెట్టుకున్నాడు. దానికి అప్రమత్తత అనేది ఉంటుంది కుక్కకు. అలర్ట్నెస్ అంటారు. ఎక్కడో కొంచెం అలర్జడి జరిగినా ఇలా చెవు తీసి ఇలా చూస్తుంది, అవునా కదా. ఏ వ్యక్తి అపరిచిత వ్యక్తి వస్తేనే భౌ అంటుంది. అది ఎంతగా గాఢ నిద్రలో ఉన్న పక్కల మెల్లగా మీరు పిల్లిలాగా నడిచినా కూడా కళ్ళు తీసి ఇలా ఒకసారి చూస్తుంది. ఓనర్ అయితే ఏమన్నది, బయటవాడైతే భౌ అంటుంది, అవునా. దాన్ని అప్రమత్తత అంటారు సంస్కృతంలో, దాన్ని ఇంగ్లీష్లో అలర్ట్నెస్ అంటారు. అది ఆ కుక్కకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఉంటుంది, కుక్క దూరశ్రవణము అని ఉంటుంది. ఇక్కడ ఇంకో కాసేపటికి ఇక్కడ భూకంపం వస్తుందంటే ఫస్ట్ మొరిగేది కుక్కే. భూకంపం వస్తుందంటే మొదలు మొరిగేది కుక్కే. దానికి తెలుస్తుంది అక్కడెక్కడో శబ్ద తరంగాలు మొదలైనవి, వచ్చేస్తుంది కుక్కలు. అందుకే వర్షాలు మేఘాలు అనేవి వస్తుందంటే కుక్కలు ఓ నడుస్తుంటాయి, చూశారు కదా మీరు. వాటికన్నీ తెలుసు, ఎందుకంటే దానికి దూరశ్రవణం అనేది కుక్కకు ఉంటుంది. 3వ క్వాలిటీ ఏమంటే విశ్వాసం చాలా ఎక్కువ ఉండే జంతువు అంటే కుక్కనే. కొన్ని చోట్ల మీరు చూస్తుంటారు యూట్యూబ్లో, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తుంటారు కాబట్టి, ఒక యజమాని వెళ్ళిపోతే రోజు వెళ్ళిపోయి శ్మశానంలో వెళ్ళి సమాధి దగ్గర కూర్చొని వస్తుంటాయి కొన్ని కుక్కలు. ఎందుకంటే అంత ఆత్మీయతగా ఉంటాయి. ఈ 3 ముఖ్యమైన, ఇంకా ఉన్నాయి, 3 చెప్తున్నాను నేను మీకు. ఆ 3 క్వాలిటీ కాబట్టి ఆ కుక్కనే. ఆ కుక్క పేరు సెరబరిస్ అని రాస్తారు సివి గారు. సెరబరిస్ అంటారు, హౌండ్ అంటారు, తర్వాత ఇన్ఫర్నల్ గేట్ అంటారు. ఇవన్నీ ఏమంటే మీకు ఇక్కడ కూర్చున్నాడు, ఉదయం అడిగింది 14 సార్ లోకాలు అన్నారు ఎవరో. ఇక్కడ కూర్చున్నాడు అడిగింది 14 కదా లోకాలు సార్, మీరు 7 అన్నారంటే ఆయన క్లియర్గా చెప్పారు. 7 కింద ఉంటాయి, 7 పైన ఉంటాయి. సుతల తలాతల రసాతల పాతాళ అని చెప్పారు, అవన్నీ కింద ఉండేటివి. ఇక్కడ భూలోక, భూలోక, శివలోక, మహాలోక, జనలోక, తోలోక, సత్యలోక, ఇట్లా 7 ఉంటాయి. ఇవి 7 పైన 7 కింద అంటే మధ్యలో ఒక ఫల్క్రమ్ అనేది ఉంటుంది. సో ఇలా ఆ లోకాలని గురించి కూడా ఇచ్చారు మాస్టర్. సంపూర్ణంగా ఉంది ఆ విజ్ఞానంలో. మీకు 7 లోకాలు ఎలా ఉన్నాయని కూడా దాని జ్ఞానం ఉంటుంది. అలాగే సూక్ష్మంగా ఉండేటువంటి సుషుమ్నా నాడి గురించి ఇచ్చారు. మొత్తం జ్ఞానం, సుషుమ్నా నాడి జ్ఞానం అంతా ఉంది. సుషుమ్నా ధ్యానం అండి. ఎవరెవరు అడిగారు చక్ర ధ్యానము అవన్నీ చేయాలని. చక్ర ధ్యానము దానిలో ఉంది. మీరు ఒక్క మంత్రం చెప్పి కూర్చుంటే అన్ని చక్రాలు తానంత తానే యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ కావాలా, అది చేయాలా, ఇది చేయాలా అన్నీ చాలా ఏమంటారు లోయర్ ఫామ్స్ అని చెప్తాం. అంటే ఏదో కృత్రిమంగా చేసేవి, ఆర్టిఫిషియల్గా చేసేవి, అవన్నీ అక్కర్లేదు. గురువు సన్నిధిలో గురువుని స్మరిస్తే ఆ కుండలి అనేది అయిపోతుంది. దాన్ని ఆలోచించొద్దండి దయచేసి. ఎవరు కుండలి అనేది ఆలోచించేది, కుండలిని క్లాసుకి వెళ్ళొద్దండి ఎవరు, అక్కర్లేదు. అది ఆ జ్ఞానం మనకు అక్కర్లేదు. అది ఏమి కాదు. మీకు అయితే హాయిగా నమస్కారం మాస్టర్ కూర్చోండి, లోదొడ్డ నుంచి అన్నీ వచ్చేస్తాయి, లోని తెలుస్తాయి. అంతర్దర్శన ధ్యానాలు ఎందుకు చాలా ముఖ్యమంటే సార్ ఆ పుస్తకం కూడా చెప్పారు మీకు, తీసి చదవాలని. దానిలో చాలా చక్కటి విషయం. బెడ్రూమ్, డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అని చెప్తారు. ఒక చోటు చెప్తారు డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ని చావు గది. అందుకే చాలా సుందరంగా ఇంట్లో ఏది అలంకరించుకోవాలంటే బెడ్రూమే. మనం అంతా పొరపాటుగా బెడ్రూమ్ కింద అన్నీ చేర్చేస్తుంటాం, కాట్ల కింద పెట్టి అన్నీ. అందరూ ఎవరైనా వస్తున్నారంటే అన్నీ దగ్గర తోసేసి మంచి బెడ్షీట్ వేసి పెట్టేస్తాం. దాన్ని ఇంగ్లీష్లో కెమాఫ్లేజింగ్ అంటారు. అంటే అన్నీ అలా బయట బాగుంటుంది, లోపల ఏముందంటే అన్నీ ఉంటాయి, అన్నీ కంపు ఉంటుంది లోపల తోసేసి. ఇంట్లో ప్రతి ఒక్క గదికి అతి ముఖ్యంగా, అతి శుభ్రంగా చాలా బాగా ఉండాల్సిన గది అంటే మీకు పడక గదే. ఎందుకంటే మన రోజు ప్రయాణము పడక గదిని చేరుతుంది. అందుకే డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అని చెప్తారు. నీ బెడ్రూమ్ నుంచే మనందరూ ఏమనుకుంటామంటే ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు మన దేహాన్ని చాలిస్తాము. అలా ఏం లేదండి. మీరు రోజు అందరూ చనిపోతాం. ప్రతిరోజు రాత్రి అందరూ చనిపోతాం, బాగా తెలుసుకోండి, డౌటే లేదు. బట్ అయితే వాపసు వస్తాం. అంటే ఇలా వెళ్ళిపోతాం. ఈ గాలిపటం వదిలినట్లు సూత్రాన్ని చేతిలో పట్టుకొని ఎంత పైనకైనా ఎగరండి, ఇలా అంటే వాపసు వచ్చేస్తుంది. ఆ ఆఖరికి అంటే లాస్ట్ చావు అని మనం ఏమంటామో అది లేదు, అయినా అది ఆ పదం ఉంది కాబట్టి అది జరిగిన రోజు ఏమవుతుందంటే మీరు తిరిగి రాలేరు అంతే. ఈ దేహంలో మళ్ళీ తిరిగి ఎంటర్ కాలేరు, అంత తప్ప ఇంకేమీ జరగదు. ప్రతిరోజు జరిగేటువంటిదే సావు.
ప్రతిరోజు దేహాన్ని వదిలి వెళ్తాం మనం రాత్రి నిద్రలో. అందుకే రాత్రి ఎక్కడికో వెళ్తాం కదా, అవి చూస్తాం, ఇవి చూస్తాం, అవి చూస్తాం, అక్కడ చూస్తాం, అన్నీ కనబడతాయి. ఆ లోయలు, కొండలు, స్వాములు, సన్యాసులు, దేవాలయాలు, దేవుళ్ళు అందరూ కనబడతారు కదా. ఎంతమంది కనబడరు మాస్టర్స్? మొన్ననే ఎక్కడో చెప్పాను, మాస్టర్ గారు వచ్చారండి మా కళ్ళలో చెప్పారు అని చెప్పారు. అంటే అది సత్యమే ఉండొచ్చు, మా అబద్ధం అని చెప్పొద్దండి. అది వాళ్ళ వరకు సత్యమే, జరుగుతాయి అవన్నీ, లేదనుకోదు. సో ఇలా నిద్రా సమయంలోనే మీరు విహరిస్తారు, ఎక్కడెక్కడో విహరిస్తారు. ఆ విహారానికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు ఎవరంటే ఒక గురువు. అందుకే సరిగా నిద్రపోవాలని చెప్పి, నిద్రపోయేటప్పుడు భక్తి శ్రద్ధతో. అలాంటి నిద్ర, అలాంటి విహారం, ట్రావెల్, మీ జర్నీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బెడ్రూమ్లో జరుగుతుంది. అందుకే బెడ్రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. తెలిసినటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి బెడ్రూమ్లో ఒక అగరబత్తి వెలిగించకుండా పడుకోరు. అదంతా మాకందరికి అలవాటు. రాత్రి పడుకోయే ముందు బెడ్రూమ్లో ఒక అగరబత్తి వెలిగించి పడుకుంటాం. ఎందుకంటే అత్యంత శుభ్రంగా ఎటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా బెడ్రూమ్ చేసుకొని నిద్రపోతే అప్పుడు పరమ గురువు, ఒక దైవము, ఒక స్వామినో, ఒక సన్యాసో, ఒక మహర్షి వచ్చి మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించి ఎన్నో ఆశ్రమ దర్శనాలు, ఎంతోమంది దర్శనాలు అవన్నీ చూసి అక్కడ కూడా మీకు ఇంకో జీవితం వస్తుంది, అక్కడ కూడా జీవితం ఉంటుంది. దాన్నే మాస్టర్ గారు ఒక చక్కటి గ్రంథంలో రాశారు, మంత్రజాలం అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చదవండి. దాన్ని 2 పేటల జీవితం అంటారు. అంటే ఉదయం అంతా గిరిశర్మ, రాత్రి జ్వాలాకులు మహర్షి అనేటువంటిది ఉంటుంది. అది ఒక కథ మాత్రం కాదు, ఒక నవల మాత్రం కాదు, అది సాక్షాత్తు మనందరికీ వర్తించేటువంటి గ్రంథం అది. కాబట్టి అది చదవండి, దానిలో తెలుసు. అలా ప్రతిరోజు మీరు దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం, ప్రతిరోజు వెళ్ళిపోతున్నాం. అంటే ఏం చేస్తున్నారు? ఒక గురువు, ఒక దైవం మేము చేయబట్టుకొని మిమ్మల్ని విహారానికి పిలిచికెళ్తున్నారు. అది అలా చూస్తూ ఉంటే దేహాన్ని వదిలిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? అది కూడా సంభవం ఉంది మీకు, అది బాగా తెలిసిపోతే. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. నిద్రలో కూడా మీకు తెలుసు, నేను వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను, కళ జ్ఞాపకం ఉందంటే నాకు జ్ఞాపకం ఉంది, గురుగారు వచ్చి అన్నీ భౌతికంగా కూడా ఫీల్ అవుతాం కదా ఒక్కోసారి. అంటే అదంతా ఉన్నట్టే కదా. సో అలా ఆ విహారాన్ని చేసేదంతా బెడ్రూమ్ నుంచి చేస్తాం. సో ప్రతిరోజు రాత్రి మనం అందరూ దేహాన్ని వదులుతాం. తెలుసుకోండి, దేహం వదలడం అంటే దేహం అక్కడ ఉంటుంది పరుపు మీద, మీరు ఉండరు, మీరు వెళ్ళిపోతారు. ఓ దోమ వచ్చి కుట్టింది అనుకోండి, వాపసు వచ్చేస్తారు. దోమ కుట్టిగానే వాపసు వస్తాం. పక్కల ఎవరైనా అల్లరి చేస్తే వాపసు, ఏదైనా పాత్రలు శబ్దం అయితే లేచేస్తారు, తలుపు తీస్తే లేపేస్తారు. అంటే ఏమంటే ఆ ప్రజ్ఞ టక్కని వాపసు వచ్చేస్తుంది. అందుకే ఆ ప్రయాణం ఎక్కడ జరుగుతుందంటే బెడ్రూమ్ నుంచి జరుగుతుంది. అందుకే బెడ్రూమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ డెత్ ఈజ్ మై బెడ్రూమ్ ఎందుకన్నారంటే అక్కడి నుంచే జరిగేది, ఆఖరి కూడా అక్కడి నుంచే జరుగుతుంది, అన్నీ అక్కడి నుంచే పరుపు మీద నుంచి మనం వెళ్ళిపోయాం. కాబట్టి శుభ్రంగా పెట్టుకోవాలి. అందువల్లే మాస్టర్ గారు ఏం చెప్తారంటే, మీరు రాత్రి వేసుకున్న దుస్తులతో పడుకొని ఉదయం లేచిన తర్వాత దాన్ని తక్షణమే మార్చాలని చెప్తారు. ఎందుకంటే మీరు రాత్రి వేసుకున్న దుస్తులన్నీ శవానికి కప్పినటువంటి దుస్తులు. మళ్ళీ నైటీ వేసుకొని పొద్దున్న మధ్యాహ్నం వరకు తిరుగుతుంటారు కదా, ఒకసారి ఆలోచించు. దాని పేరే నైటీ, అంటే రాత్రి వేసుకునేది. పగలు 12 గంటలైనా 1 గంట అయినా మార్కెట్లు కూడా వెళ్ళి అన్నీ తెచ్చేస్తుంటాం కదా, మరి అది నైటీనా డేనా? ఎందుకు చెప్పారు తెలుసా పెద్దలు? ఉదయం లేవగానే శుభ్రంగా తల దూకొని ముఖం కడుక్కొని శుభ్రంగా కనబడు అని చెప్పారు. దానికి ఒక సూక్ష్మం ఉంది. మీరు ఎంతమంది అద్దం లేకుండా మీ ముఖాన్ని చూసుకోగలరు? ఒకసారి చేయొద్దండి. అద్దము లేకుండా మీ ముఖాన్ని ఎవరన్నా చూసుకోగలరా? లేదు కదా. మరి మీ ముఖాన్ని చూసేవాళ్ళంతా ఎవరు? భర్త, భార్య, పిల్లలు, ఇరుగు పొరుగు, సంఘం కదా. వాళ్ళగా చూసేది. వాళ్ళు మీ ముఖాన్ని వాళ్ళు చూస్తే ఎలా ఉండాలి? వాళ్ళకు ఆనందం కలగాలనా, దుఃఖం కలగాలనా? ఓరి బాబు, అందుకే చెప్పేది పొద్దున్న లేస్తేనే ఎవరి ముఖం, తెలుగులో ఉన్నటువంటి అత్యద్భుతమైన భాష ఎక్కడా లేదు. పొద్దున్న లేచి ఎవరో ముఖం చూసారా అంటారు. ఏం తెలుసా? మనలాంటి ముఖం పెట్టకపోతే అలా చేస్తారు. అందుకే పొద్దున్న లేగానే తల బాగా దూకోవాలి. ప్రతి ఒక్కరు, స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఫస్ట్ చేయాల్సింది తల దూకోవాలి. తల దూకొని బాగా లక్షణంగా బొట్టు పెట్టుకొని బయట కనబడాలి. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళైనా బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకొని కనబడాలి. తక్షణమే స్నానం చేయాలి ఎప్పుడు. ఎందుకంటే మీరు రాత్రి వేసుకున్న దుస్తులన్నీ మాస్టర్ ఈకే గారు శవానికి కప్పబడినటువంటి దుస్తులు. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ రాత్రి వేసుకొని అలాగే మధ్యాహ్నం వరకు స్నానాలు చేయకుండా ఇంట్లో వంటలు చేసి పెట్టి అందరికీ, అంటే అది భోజనము ప్రసాదనం అవుతుందా ఇంకోటి అవుతుందా?
వాడకూడదు గురు పూజ వేదికల్లో. మనం పెట్టే భోజనం అది భోజనం కాదు, బాగా తెలుసుకోండి. అలా అందువల్లే డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అని చెప్తారు. చాలా పవిత్రమైనటువంటి స్థలం బెడ్రూమ్. అందుకే ఎప్పటి కానీ బెడ్రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి. మంచి వాసనలు సువాసనలతో అక్కడ వెదజల్లుతూ ఉండాలి. అది చేసుకొని నువ్వు ఇద్దరికి పోవాలి. అంటే మాస్టర్ గారిని చాలా సన్నిహితంగా దగ్గర చూసాం కాబట్టి చెప్తున్నాను. ఆ బెడ్రూమ్లో అగరబత్తి వెళ్ళకుండా పండుకునే ప్రశ్నే ఉండదు. మాకందరికి అలవాటు చేశారు గురుగారు అగరబత్తి. ఎందుకంటే ఒక్క అగరబత్తి వెలిగించి బెడ్రూమ్లో కొంతమంది మీకు ఎవరికైనా అలర్జీ ఉందనుకోండి, దగ్గులు తుమ్ములు వస్తాయంటే ముందే పెట్టండి, 7 గంటలకు పెట్టేసేయండి. వెళ్ళిపోయి హాయిగా పడుకోండి. పడుకున్నప్పుడు భగవద్ధ్యానం, ఒక గురువు ఒక దైవం ఫోటో రూమ్లో ఉండాలి ఎప్పుడో. ఎందుకంటే ఒకవేళ ఆకర్షణ వచ్చేసింది అనుకోండి, ఆయన వచ్చేసాడు అనుకోండి, యముడు దున్నపోతు ఎక్కేసి ఇలా పట్టుకొని వచ్చేసాడు అనుకోండి, మళ్ళీ ఎవరిని చూస్తారు అప్పుడు? ఆయనే చూడాలి కదా, చూడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. మళ్ళీ అందుకే పెట్టుకోండి. దైవం ఒక ఫోటో గురువు పెట్టే చాలా తప్పు. ఆపోలు బెడ్రూమ్లో ఏమండి అసహ్యంగా గురువుగారు ఫోటో దేవుని అంటారు, చాలా తప్పు. దైవం ఉండాలి. ఒక విషయం చెప్పండి, దైవం లేని చోట ఒకటి చెప్పండి నాకు. ఎక్కడ లేడు దాని, మీరు బాత్రూంలో పోయినా ఆయన ఉంటారు. దైవం లేని చోట ఎక్కడ? సర్వాంతర్యామి అని అంతా చెప్పేసి ఇందుగలడందు లేడని పాటలు పాడుకొని మళ్ళీ అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, ఎలా? ఎక్కడైనా ఉంటారు. మళ్ళీ బెడ్రూమ్లో ఫోటో పెడితే తప్పేమండి? ఒకవేళ ఆఖరి క్షణం వచ్చేసింది అనుకోండి, ఆయన కనబడ్డాడు అనుకోండి, ఆయన కళలు అలా చూస్తే వెళ్ళిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించు. అందుకే చక్కగా ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. మీరు ఫోటో పెట్టుకొని ఆగే దాన్ని చూస్తూ కళ్ళు అలా చూస్తూ కళ్ళు పోసుకోవాలి. ఆఖరి క్షణం చేయాలి. ఎందుకంటే అంత్యకాలంలో మనం ఏం సరిస్తామో అదే అయిపోతాం. అంటే అవన్నీ వాసనలతో వచ్చి మళ్ళీ పునర్జన్మకు కారణం ఇంతే. మనం చేసేటువంటి కర్మ బట్టి పునర్జన్మలు ఉంటాయి. ఆ చేసేటువంటి కర్మలు మనం ఎలా చేయాలి, ఏ భావంతో చేయాలి అనేది భగవద్గీతలు చెప్తారు. ఎందుకంటే అదే చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఎలా చేయాలి, ఏది అంటనట్టు పనులు చేస్తూ వెళ్ళిపోవాలి. దేనికి అంటుకోకూడదు. దాన్ని అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. మనం అన్నిటికీ అటాచ్ అయిపోతాం. అన్నీ ఇలా పట్టుకుంటుంటాం, అన్నీ పట్టుకుంటాం. అంటే మనంతా మకరం పట్టే ఇలా పట్టుకొని వస్తాం. ఎవరినే కానీ వదలం మనం, అంత ఈజీగా వదలం. అలా పట్టుకుంటే మళ్ళీ రావాల్సిందే మీరు. సో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా మనం ఆఖరి క్షణంలో మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో దాన్ని బట్టే మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ ముందు. ఎందుకంటే జీవితం సాగుతుంది, అదే సాగుతుంది. అందుకే మనకు స్వామి చిన్మయానంద ఆయన ఏ లెక్చర్ ఇచ్చేప్పుడు బోర్డు పెట్టుకునేవాడు. అంటే ఓఈటీ, బిఎంఐ, పిఎఫ్టీ అని రాసింటారు ఇంగ్లీష్లో. ఓన్లీ క్యాపిటల్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్స్, ఎమోషన్ అండ్ థాట్స్, పర్సీవర్, ఫీలర్ అండ్ థింకర్, బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ అని దానికి షార్ట్ కోడ్ ఒక్కొక్క లెటర్ రాసి ఆ ఒక్క కట్ట పెట్టుకొని దాంతో మొత్తం 700 శ్లోకాలు చెప్తారు ఆయన చిన్మయానంద. సో అలా ఈ ఒక జ్ఞానం ఏముంది కదా మనకు తెలుసుకొని ఆ రాత్రి పడుకోనేమని చాలా ముఖ్యమని తెలియాలి మనకు. తెలుసుకుంటూ ఈ రకంగా మనం పెడితే అక్కడి నుంచి జ్ఞానం వస్తుంది. అలాంటి జ్ఞానం సంపూర్ణంగా వచ్చేటువంటిదే అకల్ట్ మెడిటేషన్. అందుకే నేను అకల్ట్ మెడిటేషన్ చేయమని చెప్పి. సో ఇది వచ్చి డిసెంబర్ 22 మొదలు పెట్టచ్చు. మీరు ఎవరైనా చేయాలి అని ఉంటే ఆ పుస్తకాన్ని తీసుకొని చేయండి. మీరు ఎలాగో అందరికీ మొబైల్ ఉన్నాయి, అందరికీ యూట్యూబ్లు ఉంటాయి. ఇవన్నీ సాఫ్ట్ కాపీ ఉంటుంది. సాఫ్ట్ కాపీ వేసుకోండి, ఆ రోజు ఓపెన్ చేయండి. దీనిలో క్రమశిక్షణ ఉంటుంది. ఆ రోజు ప్రార్థన ఆ రోజే చేయాలి. రేపు ఏమి ప్రార్థన ఉందని చూడకూడదు. అంటే ఆతురత అంటామే, అది ఉండకూడదు మీకు. ఆ రోజు చేసి కళ్ళు మూసుకొని దాన్ని చేయండి. దాని గురించిన వివరణ చదవచ్చు. దాని గురించి వివరణ మీరు చదువుతూ వెళ్ళచ్చు. అలా ఈ అంతర్దర్శనాలు 3 నెలలకు కోర్సు లాగా ఉంటుంది. అది ఇలా వెళ్ళి ఇలా 3 నెలలు, ఇలా 3 నెలలు, సంవత్సరం. కాలపురుషుడు అయిపోతాడు 1 సంవత్సరం. అలాగే 2 ఈక్వినాక్సెస్, 2 సాలిస్టిక్స్ సంబంధించిన ప్రేరం. అలాగే జ్యోతిష్య పరంగా సంబంధించిన గ్రంథం. అది జ్యోతిష్పరంగా కూడా చాలా ఉంటాయి దాని విషయాలు. ఎందుకంటే ఒక్కొక్క రాశి గురించి ఇచ్చినప్పుడు ఏ ప్రజ్ఞ ఎలా వస్తుంది దానిలో ఇచ్చేశారు. మీరు దాని అంతా చెబుతూ బొమ్మలు గీచుకొని చూడొచ్చు ఎలా ఉంటాయి. ఎంత మహత్తరమైన జ్ఞానం సివి గారు మనకు అవి ఇచ్చారు. తర్వాత లోపల ఉండేటువంటి 7 కేంద్రాలు, మూలాధార ప్రజ్ఞ, స్వాధిష్టాన, మణిపూరక, అనాహుత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాల గురించి ఆ పుస్తకంలో ఉంది. సుషుమ్న మార్గం గురించి ఇచ్చారు. వేదాల్లో ఉండేటువంటి సంగ్రహం కూడా ఇచ్చారు. దానికి కూడా ఉన్నాయి కొన్ని వేద సంబంధం. ఇంకా భగవద్గీత చెప్పే పని లేదు. అది ప్రతి చోట ఉంటుంది. అది లేని చోట లేదు. అది లేని చోట ఏమీ లేదు, అన్నీ అదే. సో అలా మొత్తం 93 ప్రార్థనలుగా మాస్టర్ గారు మనకు ఆ ప్రార్థనలు ఇచ్చారు. దీన్ని ఈ విశ్వవత్ పుణ్యకాలాలు
వాళ్ళకు డేట్ ఇచ్చింటారు. ఆ రోజు మాస్టర్ గారు ఇచ్చిన డేట్లో మనం చేయాలి. ఈ ప్రార్థనలు చేసేటప్పుడు లోపల మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని ఒక విషయాలు కొన్ని మీకు గమనానికి వస్తుంది, అలాగే కొన్ని చూస్తుంటారు కూడా. అలాంటివి ఏమన్నా ఒకవేళ వస్తే ఆ పుస్తకం తీసుకొని ఒక డైరీ లాగా పెట్టుకొని దానిలో రాసుకోండి అని మాస్టర్ ఈకే గారు ఇచ్చారు. మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి ఒక క్రమశిక్షణ ఏమంటే, ఒక పుస్తకాన్ని పెట్టుకోండి, దాని కలర్ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఒక అట్ట ఉండేటట్టు పెట్టుకోండి, దానిలో రాసుకోండి అని చెప్పారు. ఆరెంజ్ కలర్ అనగానే మనం అడుగుతాం, ఎందుకు ఆరెంజ్ వేరే వద్దా అని ప్రశ్న వస్తుంది మామూలు. ఆరెంజ్ కలర్ అంటే, ఆరెంజ్ కలర్ వచ్చి ఒక ఇన్విటేషన్. మీరు ఆవిడని మీ ఇంటికి పెళ్ళికి పిలిచాలంటే ఏం చేస్తారు? ఇన్విటేషన్ తప్పకుండా రామని కుంకుమ పెట్టి పిలుస్తారు కదా. దేవతలందరినీ పిలిచేదానికి ఇన్విటేషన్ ఏమంటే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ పుస్తకం పెడితే దేవతలకు ఒక ఇన్విటేషన్, మీరు రాండి అని. సో దానిలో మీకు వచ్చినటువంటి ఆలోచనలు అంటే 4 రకాలుగా వస్తుంటాయి. దానిలో ఏ వచ్చినా కూడా దాన్ని డేట్ వేసి రాసి పుస్తకం మూసిపెట్టి పక్కన పెట్టండి. దాని గురించి ఆలోచించండి, నాకు ఇది వచ్చింది, ఎందుకు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది మాస్టర్ గారే మళ్ళీ ఇంకొక సమయంలో ఎవరి ద్వారానో ఎలాగో మీకు తెలుస్తుంది. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచన, అయ్యో ఇది వచ్చింది నాకు తెలియదు, ఏం చేయాలి, ఏం అక్కర్లే, గురుగారు చెప్పింది అంతే, డేట్ వెయ్యి, దానికి ఏమొచ్చిందో రాసిపెట్టి పుస్తకం మూసిపెట్టి జాగ్రత్తగా పెట్టుకో. అది మళ్ళీ ఓపెన్ పెట్టేదండి, అందరూ చూస్తారు కదా. ఒకవేళ అందరూ చూస్తారని అబద్ధాలు రాయొద్దండి. ఇప్పుడు డైరీ మీరు ఆఫీస్ పోయినప్పుడు భార్య మీ డైరీ చదువుతుంది అనుకోండి, డైరీ రాసే అలవాటు ఉండే వాళ్ళకు. సో దానిలో భార్య చూస్తుందని తెలిసిపోతుంది అనుకో, అందుకే రాస్తుంది, నా భార్య చాలా సుందరవతి, నా భార్య నాకు దేవతలాగా అన్నీ రాసిపడుతుంది, ఎందుకంటే చదువుతుందని తెలుసు. పెట్టిపోయి ఉంటాడు, బయటకు పోతే నిజం తెలుస్తుంది ఏమైనా. సో అలా అబద్ధాలు రాసుకోవద్దండి, డైరీలో అబద్ధాలు రాసుకోవద్దండి. మీకు వస్తే అనుభూతి రాయండి, రాయాలి అని ఏం లేదు, రోజువారీ రాయాలి, రాకపోతే మార్క్స్ రావని ఏముండదు. ఏదైనా వస్తే రాసుకునే ఒక అవకాశాన్ని గురుగారు మనకు ఆ పుస్తకంలో ఇచ్చారు. సో ఒక ఆరెంజ్ డైరీ లాగా పెట్టుకొని డేట్ వేసి మీకు వచ్చిన దాని అర్థాలన్నీ మీకు తెలుస్తాయి. సో ఒక ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చేయాలి, దానికి కూడా మీరు ప్రార్థన చేస్తూ గాయత్రి మంత్రం ముందే చెప్పచ్చు కావాలంటే, లేదా ప్రార్థన అంతా అయిన తర్వాత దాన్ని బాగా గట్టిగా ఉచ్చరించి కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, అదొకటే చేయొచ్చు. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళైతే 93 ప్రార్థనలు ఒకే రోజు కూడా చేయొచ్చు. ఓపిక ఉంటే 93 ప్రార్థనలు ఒకే రోజు చేస్తే 17 గంటలు అవుతుంది. మేము అలా 3 సార్లు చేశాం, 17 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ చేశాం దానికోసం. ఎందుకంటే అప్పుడు కలిగే అనుభూతి వేరే, ఒక్కొక్క ప్రేయర్ చేసే అనుభూతి వేరే. అది దాన్ని బట్టి ఒకసారి మాత్రం క్రమశిక్షణతో చేయాలి. మొట్టమొదటిసారి మీరు చేసేటప్పుడు డిసెంబర్ 22, మార్చి 21, జూన్ 22 అప్పుడే చేయాలి, మొదలుపెట్టారు. మధ్యలో ఈరోజు నేను చేస్తామండి బాగుందని చేయొద్దండి. ఆ 22వ తారీఖు కాచుకోండి, ఆ రోజు ఆ పుస్తకాన్ని తట్టి ఆ ప్రార్థన చేయండి. సామాన్యంగా జనరల్ ప్రేయర్ అంటామే, సామాన్యమంటే మన ప్రార్థన అంతా అయిన తర్వాత ప్రార్థనానంతరం ఆ పుస్తకాన్ని పట్టుకొని మీరు ఆ ప్రార్థన చెప్పి కళ్ళు పూసుకొని కూర్చుంటే మీకు అందరికి చక్కటి అనుభవాలు వస్తాయి. సో ఇది ఈ 2 విషయాలు, ఎందుకంటే 2 ప్రశ్నల్లోనే అయిపోయింది. నేను ధర్మబద్ధమైన జీవితం ఎలా చేయాలి అని ఒక 18 పాయింట్లు ఉంటుంది, గ్రంథాల్లో ఉంటాయి. అది వీలైతే చెప్దాం అనుకున్నాం, కానీ మాస్టర్ గారి ప్రణాళిక ఎలా ఉంది అంటే ఈ 2 పుస్తకాల గురించి చెప్పి ఆపు అన్నారు. అంటే అకల్ట్ మెడిటేషన్ గురించి, సివివి గారి యోగం గురించి మాత్రం చెప్పు అనే ఒక ఆయన ఆదేశం అలాగే ఉంటుంది కాబట్టి అలాగే జరుగుతుంది. అందుకే చెప్పింది, ఏది జరుగుతుందో దాన్ని సాక్షిభూతంగా ఉండి చూడండి. మన చేతిలో ఏమీ ఉండదు, మనం అనుకుంటాం అన్నీ, కానీ అందుకే మానవునిది ఓన్లీ ప్రయత్నమే, అది సంకల్పంగా మారి నెరవేరాలంటే భగవద్దు మనకు తోడైతేనే భగవంతుడు అవుతుంది, లేకపోతే ఏది కాదు. అలాగే గురుపూజ కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉదయం 5 గంటల నుంచి ఇంతదాకా మీరు అందరూ కలిసి భక్తితో శ్రద్ధతో మీరు చేశారు. ఏ గురు పూజ కానీ ఒక సైన్ కర్వ్ అంటారు. సైన్ కర్వ్ అంటే ఇలా ఉంటుంది, సైన్ కర్వ్ అంటారు దాన్ని. ఇలా వెళితే స్ట్రైట్ లైన్ అంటారు, ఇలా వెళితే క్రికెట్ లైన్స్ అంటారు. సైన్ కర్వ్ అని ఎందుకు వాడానంటే మన బృందం ఎప్పుడు సైన్ కర్వ్ లాగా ఉంటుంది. ఉదయం 5 గంటలకు చాలా తక్కువ మంది ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఉదయం 5 గంటలకు కార్యకర్తలు మాత్రమే ఉంటారు. కొద్దిగా అయితే కొద్దిమంది వస్తుంటారు, కొంతమంది గురుపాదక స్థానానికి చేరుతారు, కొంతమందికి ప్రార్థనకు వస్తారు, కొంతమంది ప్రవచనానికి వస్తారు. అంతా అయిపోయిన తర్వాత హయ్యెస్ట్ పాయింట్ అంటాం కదా, అది భోజన సమయం. అది కాగానే డప్ అని పడిపోతుంది, లైన్ పడిపోయి మళ్ళీ నిదానంగా పుంజుకుంటుంది. అందుకే చెప్పింది,
ఏ మార్గము కానీ ఏ కేంద్రం కానీ ఎక్కడైనా కానీ మనమంతా సైన్ కర్వ్లో ఉండేవాళ్ళే, ఇలా ఇలా వెళ్ళిపోయేవాడు. దాన్ని ఒక సరళ రేఖగా మార్చుకుంటే జీవితాలు చాలా బాగుంటాయి. ఇలా ఉండేది నేర్చుకోవాలంటే కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఆఖరి దాకా నేను ఉన్నాను అంటారే వాళ్ళు మాత్రం మనవాళ్ళు. మీకు జీవన్ శాస్త్రి గారి పేరు వినింటారు, ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు. జీవన్ శాస్త్రి గారు గుంటూరు మాస్టర్ గారు అంటే మేము గుంటూరు మాస్టర్. ఆయన ఒకసారి చెప్పారు, ఎవరయ్యా మన వాళ్ళు అంటే, శివానంద స్వామి ఆశ్రమంలో చెప్పిన లెక్చర్ ఇది. ఎవరయ్యా మన వాళ్ళు అంటే, కొంతమంది వెళ్ళిపోతుంటారంట, వర్షం వస్తుంది, ఇలా వచ్చి లోపల నిలబడతారు, తల దాచుకుంటారు, ప్రవచనాన్ని వింటారు, వాన వర్షం తగ్గానే వెళ్ళిపోతారు. అది మొదటి కేటగిరీ. రెండో వాళ్ళు ఉంటారు, ఆయన ఎవరో వచ్చారంట బెంగళూరు నుంచి, ఆయనకు పని లేదు మీకు పని లేదు, రాండి వెళ్ళి కూర్చుందామని కొంతమంది వస్తారు. ఎంతసేపు ఉంటారంటే ఎప్పుడైపోతుంది అని అంటుంటారు. ఎప్పుడైపోతుంది, ఆపుతారా లేదా, వీళ్ళు 8 అవుతా ఉంది, భోజనాలు 8 కన్నారు, ఇంకా ఇలాంటివన్నీ కొన్ని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ బలవంతంగా వచ్చిన మాఘ స్నానం వాళ్ళు బలవంతంగా పట్టుకున్నారు. మూడో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏది ఆలోచన మొదటి నుంచి ఉండి లాస్ట్ వరకు ఉంటారు. జీవన్ శాస్త్రి గారు చెప్పారు, ఆఖరి వాళ్ళు అన్నారు, వాళ్ళు మాత్రం మనవాళ్ళే, మిగిలిన వాళ్ళంతా వచ్చిపోయేవాళ్ళు అని, వచ్చిపోయేవాళ్ళు. అలా ఏ కేంద్రంలో ఇదంతా ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైనది ఏంటంటే మనవాళ్ళు ఎవరు. మనవాళ్ళు అంటే నేను చెప్పేది క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, స్టాటస్ అవి కాదు చెప్పడం. మనవాళ్ళు అంటే మాస్టర్కి సంబంధించిన వాళ్ళు ఎవరంటే, ఈరోజు సాయంకాలం ప్రవచనం మీరంతా ఉన్నారు కదా, మీరందరూ మాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళు. కొంతమంది వచ్చిపోయిన వాళ్ళు, అతిథులు చాలామంది ఉంటారు. మనం ఎవరు అతిథులు కాదు. మాస్టర్ గారి మార్గానికి మనం సంపూర్ణంగా ఆయన పాదాలకు శరణాగతి చెందినటువంటి వాళ్ళే మనమందరూ. కాబట్టి మాస్టర్ గారి ఆశీర్వచనాలు మీ మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. 28 ఏళ్ళుగా ఇంత గుప్తంగా మీరు కార్యక్రమాలు చేస్తుండడం చాలా సంతోష విషయము. అలాగే భక్తి, శ్రద్ధ కలిసి ఈ ప్రార్థనలు, ఈ కార్యక్రమాలు చేసుకోండి. ఇలాగే చేసుకోండి, బాగా మెరుగుపరుస్తుండాలి, తెలుసుకోండి. ఇప్పుడు ఆయన పెద్దవారు అయ్యారు అని మీరు చెప్పారు ఎవరో, ఆ పెద్ద చిన్న అని ఏముండదు. స్ఫూర్తి, ఆయనకున్న స్ఫూర్తి మీ పిల్లలకి ఎంతమందికి ఉంది? ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి చిన్నపిల్లలు, యూత్ ఉన్నారు కదా, ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచించండి. ఆయన వయసులో భౌతిక దేహానికి వయసు ఉంది, కానీ ఆయన మనసుకు ఆయన చాలా చిన్నవాడు. అంటే మాస్టర్ మార్గంలో ఎంతో చేయాలి అనేటువంటి ఆతురత ఇంకా కూడా ఉంది. సో అలాంటిది మీరు అందరూ పెంచుకొని, ఆయన పెద్దవారనే కాదు, మీరు అందుకోవాలి కదా. ఇప్పుడు తండ్రి బిజినెస్, వ్యాపారం, కొడుకు అందుకుంటాడు కదా, కొడుకు బిజినెస్ మనవడు అందుకుంటాడు కదా, అది సామాన్యంగా జరిగేది. అలాగే ఆయనతో మీరు అందరూ నేర్చుకోండి, అందరూ నేర్చుకొని అన్నీ మీరు కూడా చేయాలి. మీరు చేసేటప్పుడు ఈ స్ప్లెండర్ అంటారు, దివ్యత్వాన్ని కలిగించాలి. ఒక పరమ గురువుని గురించి ఎక్కడెక్కడో కేంద్రాల నుంచి వచ్చారు కదా అందరూ, వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి పాల్గొన కదా. అంటే ఎంత సుందరంగా మనం ఒక వేదికను అలంకరించాలి, ఎంత ఆధారంగా అన్నీ మనం బాగా అమరిక చేసుకోవాలి అనేది ప్రతి గురు పూజ తర్వాత ఆలోచిస్తుండాలి. ఈసారి ఇలా చేద్దాం బాగుంటుంది, ఈసారి ఇలా చేద్దాం బాగుంటుంది. ఎందుకంటే అందరికీ ఆనందం కలిగించేటువంటిది ఒక వేదిక, తర్వాత మనం చేసేటువంటివి ఏర్పాట్లు, అవి చాలా చక్కగా భక్తితో శ్రద్ధతో మనం చేస్తూ పోతే చాలా బాగా ఉంటుంది. మాస్టర్ గారి ఆశీర్వచనాలు మనకి ఎప్పుడూ అందుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ గురు పూజల యొక్క మహత్వం ఏమంటే, ఇంత మనకు ఆనందం, అందరికీ ఆనందం పంచిపెట్టేటువంటి ఇది ఒక వేదిక. సో మాస్టర్ పార్వతి కుమార్ గారు, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ ఎంఎన్ గారు, మాస్టర్ సివి గారు, అలాగే ఒక గురు పరంపర మేడం బ్లైడ్స్ కింద అక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ మహాతార బాబాజీ ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. అంత చక్కటి గురువులంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వచనాలు కూడా ఈ కేంద్రం మీద ఉండి, ఈ కేంద్రం దినదిన అభివృద్ధి అవుతూ భక్తితో శ్రద్ధతో అన్నీ నేర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ వీరంతా వృద్ధి చెందాలని ఆ మాస్టర్ గారి పాదాలకు నేను ప్రార్థిస్తూ, స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.